సో సార్ నేను సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. మంచి సబ్జెక్ట్ ఇది, కొత్త వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్ కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో మై సెల్ఫ్ కళ్యాణ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకోవాలండి. సో మానవ జన్మ ఇచ్చినటువంటి గాడికి అండి. సో జన్మలన్నిట్లలోకి వెళ్ళా మానవ జన్మ అనేది గొప్పది కాబట్టి, సో ఆ జన్మనిచ్చినటువంటి గాడుకు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ చెప్పాలండి. ఇంత మంచి జన్మను సో గాడ్ మనకు జన్మనిస్తే తల్లిదండ్రుల ద్వారా మనము ఈ భూమి మీద అడుగు పెట్టాం కాబట్టి, సో మన తల్లిదండ్రులకు మొదటగా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండి. సో అలాంటి ఆ తల్లిదండ్రులే లేనప్పుడు ఇలా మనము ఈ కనిపించడం అనేది జరగదండి. కాబట్టి తల్లిదండ్రుల వల్లనే మనం ఇలా ఉన్నాం జరిగింది. సో ఇంతమంది జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నిజంగా హ్యాడ్ థ్యాంక్స్ అండి. సో విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకు అండి నిజంగా విద్యా బుద్ధులు నేర్పడం వల్లనే మనము ఒక ఇలా ఉండడం అనేది జరిగిందండి. సో అలాంటి విద్యా బుద్ధులు లేకపోతే మనకు పశువులకు జంతువులకు తేడా లేదండి. సో అలాంటి విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవచ్చండి. సో అలానే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ను కంపెనీని స్టార్ట్ చేసినటువంటి గ్రేట్ లీడర్ అండి గౌతమ్ బాలి. సో సార్కు ఎంత చెప్పుకున్నా మనము నిజంగా తక్కువేనండి. సో అలాంటి సారు ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపి ఒక ఆర్డినరీ జీవితాలను ఎక్స్ట్రాడినరీ లైఫ్ జీవితంలోకి తీసుకెళ్లినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పుకోవచ్చండి. సో ఒక మధ్య తరగతి ఒక నిరుపేద వ్యక్తి తనకున్నటువంటి డ్రీమ్స్ గోల్స్ నెరవేరవు, ఆ, తను ఎంత కష్టపడినా చేయవు, బట్ నేను తనకు ఒక మంచి లైఫ్ ను ఇస్తానని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో కంపెనీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. సో అలాంటి వ్యక్తికి మనము ఎంత చెప్పినా తక్కువేనండి. సో అలాంటి వ్యక్తికి మనము కృతజ్ఞతలు తెలుసుకోవడంలో తప్పేం లేదండి. సో మళ్ళీ నాకు సో తను కంపెనీ స్టార్ట్ చేశాడు గౌతమ్ బాలి, బట్ ఆ కంపెనీని నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తులు సో వీణా దేవ్ అండి. సో వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ టీచర్స్ అయినా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ను వాళ్ళు ఎన్నుకొని ఆ ఎన్నుకున్న ప్లాట్ఫామ్ ను నాకు పరిచయం చేసినటువంటి గ్రేట్ అప్లైనర్స్ అండి. సో వారికి కూడా ఈ యొక్క సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో అలాగే చెప్పుకున్నట్లయితే గ్రేట్ అండి. సో మా యొక్క గ్రేట్ మెంటర్ అని చెప్పుకోవచ్చు అండి. మెంటర్ అని కాకుండా అప్లైనర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా చెప్పుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండి వాళ్ళు. ఆ నిజానికి చెప్పాలంటే వాళ్ళు లేకపోతే నేను ఎప్పటివరకు ఈ స్టేజ్ ఈ ప్లాట్ఫామ్ లో ఉండకపోయేవాను. నాకు వచ్చిన రిజెక్షన్స్, నాకు వచ్చిన డౌట్స్, సో వాళ్ళు ఉండడం వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నానని అనుకుంటున్నానండి. సో అలాంటి వ్యక్తులు అండి మా గ్రేట్ మెంటర్స్ స్వరూప మేడం అండ్ దేవేందర్ సార్ అండి. సో వీరు వీరు ఎప్పటికప్పుడు నాకు ప్రోత్సాహం అందించడం వల్ల, నాకున్న డౌట్స్ ను ఎరేజ్ చేయడం వల్లనే నేను ఈ యొక్క స్టేజ్ లో ఉండడం అనేది జరిగిందండి. సో ఈ సభాముఖంగా వారికి కూడా నేను 100% కృతజ్ఞతలు అనేది తెలుపుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ యొక్క మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ను నన్ను నిలదొక్కుతున్నందుకు, సపోర్ట్ చేసినందుకు, నా ఫ్యామిలీకి మంచి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెప్పుకున్నట్లయితే నిజంగా మా యొక్క లైఫ్ లైన్స్ కండి. సో వీరందరికంటే నా యొక్క లైఫ్ లైన్ చేయబట్టే నేను ఒక ఈ స్టేజ్ లో ఉన్నానని హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి. సో వాళ్ళు లేకపోతే మాత్రం నేను ఉండలేనండి. ఎందుకంటే లైఫ్ లైన్స్ మెయిన్. మనకు మొక్కకు ఏర్లు ఎలాగనో నాకు నా లైఫ్ లైన్స్ అలాగనండి. సో అలాంటి వ్యక్తులు కూడా నాకు చాలా మంది నాకు చేదోడు వాదోడుగా ఉండుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా నేను సపోర్ట్ గా నిలుస్తున్నానండి. సో నా లైఫ్ లైన్స్ కూడా చాలా చాలా స్పెషల్లీ థ్యాంక్ అండి. సో అలానే ఎల్డిసి ఎల్డిసి ప్లాట్ఫామ్ ను 4:45 స్టార్ట్ చేసి మా యొక్క ఇలా మాట్లాడడానికి ప్రోత్సాహం అందించి జూమ్ సెషన్ స్టార్ట్ చేసి దేవేందర్ సార్కి మరి ఒకసారి ధన్యవాదాలండి. సో తను 4:45కి సెషన్స్ చెప్పడం వల్లనే మేము ఇలా గ్రోత్ అయ్యి ఇలా ఈ ఇప్పుడు 6 గంటల సెషన్స్ లో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. సో థ్యాంక్ యూ దేవేందర్ సార్. మంచి ట్రైనింగ్ సెషన్స్ అనేవి మాకు అందులో ఇచ్చేసి మా యొక్క భయాన్ని, మా యొక్క ఆ లోపల ఉన్న దాన్ని బయటకు తీసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ థ్యాంక్ యూ, స్పెషల్లీ థ్యాంక్ యూ అండి రంజిత్ కుమార్ సార్ కండి. నిజంగా టీహెచ్ఎస్ ను స్టార్ట్ చేసేసి ఎంతో మంది జీవితాలలో కూడా సారు. సో ఒక గౌతమ్ బాలి సార్ తర్వాత సార్ ను మనం చెప్పుకోవచ్చు అండి. సో ఒక
ఆర్డినరీ లైఫ్ నుండి వచ్చేసి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో వండుకుంటూ కూడా ఇక్కడ కూడా బయట కనిపించదండి సార్లు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలన్నది సార్కు తెలుసండి. సో ఎంత పొజిషన్ లో ఉన్న ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న బెస్ట్ ఎగ్జాంపుల్ గా సార్ ను మనం చూసుకోవచ్చండి. సో రంజిత్ కుమార్ సార్ కు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి మంచి టిహెచ్ఎస్ అండ్ ప్లాట్ఫామ్ ను పరిచయం చేసినందుకు మాకు మంచి గ్రోతింగ్ అనేది మీ సెషన్ మీరు ఇచ్చేటువంటి జూమ్ సెషన్స్ ద్వారా నేర్చుకొని మేము ఫీల్డ్ వరకు వెళ్ళి మంచి మంచి పొజిషన్ లోకి రావడం అనేది జరుగుతుంది. టిహెచ్ఎస్ కో ఫౌండర్స్ కూడానండి, లహరి మేడం అండ్ ఉమాశంకర్ సార్లకు కూడా అండి. సో వీళ్ళు కూడా చాలా చాలా గ్రేట్ అండి నిజంగా. 6 o'clock అయినా 8 o'clock అయినా కూడా సెషన్స్ రన్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లహరి మేడం అండ్ ఉమాశంకర్ సార్, స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. సో ఇదండి నా గ్రాటిట్యూడ్ అండి. సో నా మై సెల్ఫ్ కళ్యాణ్ అండి. సో నేను బిఫోర్ ఎంసీఏ బిఈడి చేశానండి. చాలా ఆ, ఇంత ముందు నాకే కొన్ని ఓన్ బిజినెస్ ఉండేయండి. సర్టెన్ టైంలో మా ప్రాపర్ వచ్చేసి అసన్బర్త్ అండి. ఆ, కష్టపడ్డామండి. చిన్న ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లోకి వచ్చే టైంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యి చెల్లా చెదురు కావడం అనేది జరిగిందండి. ఇల్లు అనేది అందరూ మొత్తానికి మా ఫ్యామిలీ మొత్తం చెల్లా చెదురు అయిందండి. ఎంసీఏ బిఈడి చేసినా కూడా నేను బయటకు పోకుండా సంపాదించుకునే అంత స్టెమినా అనేది మా డాడీ మాకు క్రియేట్ చేశాడండి. అప్పుడే మేము చాలా బిజినెస్ లలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల జాబ్ మీద మాకు పోవాలన్న ఆలోచన రాకపోయేది. బట్ ఒక్కనొక టైంలో కరోనా ఎలా ముంచుకొచ్చిందో మా ఇంట్లో కూడా ఏమి వచ్చిందో తెలియదు, కానీ ఒకటే టైంలో రావడం వల్ల వెంటనే చెల్లా చెదురు కావడం అనేది జరిగిందండి. సో అలా చెల్లా చెదురు అయినప్పుడు ఏం చేయాలో తెలియక స్టడీస్ బంద్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు జాబ్కి వెళ్తే జాబ్ ట్రయల్ చేస్తే ఎవరిస్తా వెంటనే జాబ్ చేస్తేనే రావట్లేదండి. అలాంటిది కొన్ని సంవత్సరాలు మనము పక్కన పెట్టేసి మనకు మంచి లైఫ్ ఉన్నది కదా అని చెప్పేసి పక్కన ఉంచుకోవడం వల్ల మళ్ళీ వెళ్తే జాబ్స్ ట్రయల్ చేసినా కూడా రాలేదండి. సో గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. సో టీఎస్ ఎంపీడీసీఎల్ లో వర్క్ దొరకడం అనేది గాడ్ గిఫ్ట్. సో ఎక్కడో రాసి పెట్టి ఉంది కాబట్టి నాకు ఆ గాడ్ గిఫ్ట్ వల్ల మళ్ళీ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ అనేది దొరకడం జరిగింది. సో నేను టీఎస్ ఎంపీడీసీఎల్ లో వర్క్ చేస్తున్నానండి. సో చదువుకు నేను చేసే జాబ్ కు సంబంధం లేకపోయినా కూడా గవర్నమెంట్ సెక్టర్ లో చేస్తున్నానన్న మంచి దాంతోని వర్క్ తో వెళ్తున్నా. ప్రజెంట్ నేను ఒక మంచి పొజిషన్ లోకి కూడా రావడం అనేది జరిగిందండి. సో చాలా హ్యాపీగా ఉంది. అలానే నాకు ఇప్పుడు మంచి ఈ టిహెచ్ఎస్ విస్టే ప్లాట్ఫామ్ దొరికి సో మా వైఫ్ ను నేను ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. సో తను కూడా ఇప్పుడు మంచి లెవెల్లో బ్రౌన్ డైరెక్టర్ లెవెల్లో మేము ఒక జస్ట్ ఒక పార్ట్ టైం గా మాకు ఒక రెంట్ వెళ్ళిపోతే సరిపోతే నాకు వచ్చే సాలరీతోని పిల్లల ఫీజులోని చిట్టీలు కట్టుకుంటే సరిపోతుంది అన్న సదుదేశంతోనే మేము వెస్టేజ్ టేకప్ చేయడం అనేది జరిగింది. సో అది విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే నెరవేరిందండి. సో ఇది నెరవేరినప్పుడు మేము కమిట్మెంట్ గా వర్క్ చేస్తే తప్పేంది అని చెప్పేసి ఉన్న టైంలోనే కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నాం. డెఫినెట్ గా మాకంటూ మంచి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. చాలండి, నేనైతే ఏదైతే అనుకున్నానో అది కాదు, బట్ 100% అది చాలదు. నేను ఇంకా 100% కమిట్మెంట్ గా వర్క్ చేస్తాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ జాబ్ అనేది విడిచిపెట్టలేకపోతున్నానండి. సో జాబ్ నుండి ఎప్పుడైతే ఫ్రీడమ్ అవుతానో డెఫినెట్ గా రాక్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉందండి. సో ఇదండి నా టెస్ట్ మోనీ. థ్యాంక్ యూ లీడర్. సో ఎవరైతే జాయిన్ అయ్యారో కమిట్మెంట్ గా 100% ఏ సెషన్ అయినా కూడా వినండి. ఏ ఒక్క కనెక్టివిటీ పాయింట్ వచ్చినా కూడా మీ యొక్క గ్రోతింగ్ అది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఫీల్డ్ వర్క్ లో ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయడం వల్లనే మనము గ్రోత్ అనేది కావడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ లీడర్. సో సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా, వస్తుంది ఒకసారి చూడండి సార్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెల్కమ్ లీడర్స్ అందరికీ కూడా మార్నింగ్ సెషన్స్ కు వెల్కమ్ అండి. సో వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి సక్సెస్ అవ్వడానికి కూడా 7 రకాలైనటువంటి స్టెప్స్ అనేవి మనకు ఒక సిస్టమ్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగిందండి. సో చూడండి లీడర్స్, ఇక్కడ కూడా వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వడానికి కూడా 7 స్టెప్స్ ఉన్నాయండి. సక్సెస్ కాకపోవడానికి కూడా 7 రకాలైనటువంటి స్టెప్స్ అనేవి మనకు ఒక సిస్టమ్ అనేది మన వెస్టేజ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇవి రెండే కూడా మనకు రెండు కళ్ళలాగా చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఇవి రెండు కూడా మనకు ఒక రెండు కళ్ళలాగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కన్ను పోతే మనకు ఎలా ఉంటుందో ఈ రెండు కూడా మనకు అంత 7 స్టెప్స్ అయినా 7 మిస్టేక్స్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనకు ఫీల్డ్ వర్క్ లో యూజ్ అవుతాయండి. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకు ఫీల్డ్ వర్క్ లో యూజ్ అవుతాయి కాబట్టి ఇలాంటి స్టెప్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కావున ఎవరైతే కమిట్మెంట్ గా యూమ్ లో యాడ్ అయ్యి పక్క పెట్టకుండా వింటే మాత్రం మీకు ఒక సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తుందని నేను ఆశిస్తున్నానండి. సో నేనేమి పెద్ద తోపని మీకు చెప్పట్లేదు, బట్ నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి, సో అలా నాకు ఎదురైనాయి కాబట్టి నేను నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. సో సెషన్ లోకి వెళ్ళిపోదామండి. వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాలైనటువంటి తప్పుదాలండి. సో నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి 7 మిస్టేక్స్ అండి, 7 రకాలైనటువంటి తప్పిదాలు. మరి ఇలాంటి తప్పిదాలు చేస్తే మనము సక్సెస్ కాలేము అని ఒక్కసారి చూసుకున్నట్లయితే, సో వెస్టేజ్ వ్యాపారం అనేది వెస్టేజ్ వ్యాపారం అనేది సక్సెస్ ఫెయిల్యూర్ మీద ఆధారపడిన అంశాలండి. సో కొన్ని అంశాల పైన ఆధారపడినటువంటి వెస్టేజ్ సక్సెస్ అనేది కొన్ని రకాలైనటువంటి ఈ అంశాలపై ఆధారపడడం అనేది జరుగుతుందండి. సో మొదటగా వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం అండి. సో చూడండి, వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్లనే మనము సక్సెస్ కాలేమండి. సో మొదటగా మనము చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలండి. మనం ఏ కంపెనీలో జాయిన్ అయినప్పుడు దాని యొక్క హిస్టరీ తెలుసుకుని దాంట్లో చేరుతాం కాబట్టి వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ 100% మనకు కావాలండి. సో నేనేం చెప్తున్నానంటే కంపెనీ యొక్క హిస్టరీ మరియు భవిష్యత్తు ప్రణాళికలు ఎప్పటికప్పటికి ఫాలో కావాలండి, తెలుసుకోవాలండి, నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్నప్పుడే వెస్టేజ్ లో మనం సక్సెస్ కావడం అనేది జరుగుతుందండి. సో మొదటి తప్పిదంగా మనము వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం అండి. నిజంగా నాలెడ్జ్ ఉన్నంత ఉంటే తప్పకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సో వాడు అడిగే డౌట్లకు మనము ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి, కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలండి, ఎప్పటికప్పుడు సిస్టమ్ ను ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం అండి. సో చాలా మందికి ఎలా ప్రారంభించాలో కూడా తెలియదండి. ఏదో జైన్ అయినామంటే జైన్ అయినాము, మా చిత్తప్ప చెప్పాడు, మా బామ్మర్ చెప్పాడు, మా బావ చెప్పాడు, మా మామ చెప్పాడు, మా ఫ్రెండ్ గారు చెప్పాడు అని చెప్పేసి జైన్ అవుతారండి. జైన్ అవుతారు కానీ వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ ఉండదండి. సో అలా ఎలా ప్రారంభించాలో తెలియక తను ఏం చేస్తాడంటే తను అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది. మరి ఒక లీడర్ వచ్చేసి తనకు వెస్టేజ్ గురించి తెలుసా అని అంటే తను ఏం ఆన్సర్ ఇస్తాడని అంటే వెస్టేజ్ గురించి నాకు ఎందుకు తెలియదండి, నేను జాయిన్ అయినా ఒక్క రూపాయి రాదు దాంట్లో, ఆ వేస్ట్ అండి అదొకటి ఇదొకటి అని ఇక మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే తనకు నాలెడ్జ్ లేదు వెస్టేజ్ గురించి. దాని గురించి తెలుసుకోకపోవడం వల్ల ఎలా ప్రారంభించాలో తెలుసుకోకపోవడం వల్ల తను అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకో పర్సన్ వచ్చేసి దాని గురించి నెగిటివ్ గా అనేది చెప్పడం అనేది జరుగుతుంది అండి. సో కాబట్టి ఎవరైనా కూడా జైన్ అయితే 100% దాని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేస్తేనే 100% మీకు అర్థమవుతుంది అండి. అలా ట్రావెల్ చేయకుండా వారు వీరి మోమాటం కోసం నేను కూడానండి ఒక కంపెనీ మోసపూరిత కంపెనీలలో అలానే జాయిన్ అయ్యి దాని గురించి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మోసపోవడం అనేది జరిగిందండి. అలా కాకుండా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, చాలా నీట్ గా ఉంటదండి ప్లాన్ అనేది. సో ఈజీగా మూవ్ కావచ్చు. అసలు నాకు టైం ఫ్రీడమ్ లేదండి. టైం ఫ్రీడమ్ ఉంటే మాత్రం నేను అసలుకి ఎక్కడో ఉండేవాడిని కావచ్చు. సో నాకు ఉన్న టైంలను యూటిలైజ్ చేసేసుకొని ఎంతో కొంత సక్సెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో ప్రారంభించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు లేదా ఎదుర్కోవాలో తెలియకపోవడం అండి. సో ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం, ఇవి తెలిస్తే ముందడికి పోతామండి, ఇవి తెలియకపోతే అక్కడే ఆగిపోతామండి. ప్రారంభించే క్రమంలో కొన్ని నిజంగా నేను చెప్పా కదండి, నేను కూడా దీన్ని నిలదొక్కునేటప్పుడు చాలా అడ్డంకులు అవరోధాలు అనేవి నాకు కూడా ఎదురయ్యాయి. అంటే ఎప్పటికప్పుడు అప్లైనర్ను తెలుసుకోవడం, నా అప్లైనర్ కాకపోయినా మనకు మెంటర్లు ఉంటారండి, వాళ్ళనన్నా తెలుసుకోవాలా. ఇలా జూమ్ సెషన్స్ ఆడైనప్పుడు ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేవి మనకు కనెక్టివిటీ అవుతాయి కాబట్టి మనకు ఈ ప్రారంభించేటప్పుడు అడ్డంకులు అనేవి 100% ఎదురవుతాయి కాబట్టి అలా యూజ్ అవుతాయండి. అలాంటివన్నీ మనకు యూజ్ కావడం అనేది జరుగుతుందండి. కాబట్టి 100% మనం సిస్టమ్ ను ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడే సక్సెస్ అనేది జరుగుతుంది. వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ సాధించాలంటే చూడండి, వెస్టేజ్ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలని అంటే కనీసం 3 నుండి 5 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలండి. వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే 3 నుండి 5 సంవత్సరాలు 100% నిబద్ధత కలిగి కమిట్మెంట్ గా వర్క్ చేయాలండి.
సో వెస్టేజ్ ప్రారంభించే ప్రతి వ్యక్తి మొదట నేర్చుకోవడానికి, తప్పులను సరి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. సో ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలండి. నేర్చుకోవడానికే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అలా నేర్చుకున్నప్పుడే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. నేర్చుకోకుంటే ఏది కూడా రాదండి. సో అందరూ కూడా మా 10వ తరగతి ముందే చదువుకోలేదు కదండి. మొదట కొంచెం కొంచెం చదువుకుంటూనే వెళ్ళాడు కదండి. ఫస్ట్ నర్సరీలో జాయిన్ అయ్యి తర్వాత యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్లనే 10వ తరగతి వరకు వెళ్ళారు, కానీ డైరెక్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయలేదు కదండి. సో వెస్టేజ్ ప్రారంభించినప్పుడు కూడానండి మనము జీరో అండి. మనం ఇప్పుడు మొదటగా నర్సరీలో జాయిన్ అయినాం అనుకోవాలండి. సో అలా నేర్చుకున్నప్పుడే మనము ముందడికి పోవడం అనేది జరుగుతుందండి. అలా నేర్చుకోకపోతే మాత్రం, మన తప్పులను సరి చేసుకోకపోతే మాత్రం మనము ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉన్నట్టు, మనం కూడా ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాము. మన సక్సెస్ రాకపోవడం వల్ల కంపెనీని మనము బ్లేమ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనం నేర్చుకున్నాక, మనం తప్పులను సరి చేసుకున్నాక ముందడికి ఎందుకు పోమండి. సో ఎప్పుడూ కూడా లర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలండి. ఎప్పుడూ కూడా మనం ఒక నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలి, తప్పులను సరి చేసుకోవాలి. ఒక్కసారి జరిగిన తప్పులను మళ్ళీ రిపీటెడ్ కాకుండా మనము చూసుకోవాలండి. ఒకవేళ నా తప్పులను సరి చేసుకోకపోతే నిన్ను చూసి నీ టీం కూడా అదే తప్పులను చేయడం అనేది జరుగుతుందండి. సో అందుకనే తప్పులను 100% మనం తప్పులను అనేది ఎరేజ్ చేసుకోవాలండి. సో మన కింద మనం నమ్ముకొని కొన్ని వేల మంది మనకు టీమ్ గా రావడం అనేది జరుగుతుంది. మనం మన అడుగు జాడల్లోనే వాళ్ళు మనకు నడవడం బట్టి, మనమే ఫస్ట్ మనము ఎలా ఉన్నామన్నదే మనము చూడండి. ఎంత ఎదిగినా ఒదిగి ఎన్నో మీటింగ్స్ లలో కింద కూర్చోవడం అనేది జరుగుతుందండి. సో విజయవాడలో మేము మా బాబు చిన్నవాడు, అంటే జస్ట్ 5 years బాబేనండి. తను తనకు చిన్నవాడు కాబట్టి తనలాగా తన తన హైట్ కి వచ్చేసి కూర్చున్నాడండి. సార్ రండి సార్, అప్పుడే అనిపించింది ఒక 10 లక్షల రూపాయలు తీసుకునే సారు తన స్థాయికో ఎదిగిపోయేసి అలా కింద మూకల మీద కూర్చొని ఫోటో దిగినప్పుడు సార్ అసలు అప్పుడు రియల్లీ హైట్స్ ఆఫ్ అనిపించేసింది. సో మనం తప్పులు మనము అలాంటివి కొన్ని కొన్ని మనం ఫాలో కావాలంటే, అలా ఫాలో అయినప్పుడే మనం నిజంగా సక్సెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందంటే, ఎప్పుడు కూడా మనము నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలి, నేర్పించాలి, సక్సెస్ తీసుకోవాలండి. సో ఇది ఒక ట్రయల్ గా భావించద్దండి. సో అందరూ అందరు అనుకుంటారండి ఒక ట్రయల్ గా చేసి చూద్దాం ఏమైతుంది, ఎన్నో చేసి చూసినాం కదా, ఇది కూడా ఒక ట్రయల్ గా చేసి చూద్దాం అని చెప్పేసి అనుకుంటారండి. 100% రాంగ్ అండి. 100% చేయాలండి. ఏదైనా కూడా కమిట్మెంట్ గా చేయాలి, కానీ ట్రయల్ ఏం చేస్తారని ట్రయల్ గా చేయడం వల్ల ఏం వస్తుంది చెప్పండి. అదేమన్నా ఆ, అది బండి ట్రయల్ కాదు కదండి. సో ట్రయల్ అనేది 100% చేయొద్దండి. సో మనసు పూర్తిగా కమిట్మెంట్ గా వర్క్ చేయాలండి. ఒక ట్రయల్ గా కాకుండా మనస్ఫూర్తిగా కమిట్మెంట్ గా వర్క్ చేయాలి. లైఫ్ గోల్, మనకు లైఫ్ సెటిల్ అయ్యే ఒక కెరీర్ గా ఎంచుకొని పని చేయాలండి. సో లైఫ్ గోల్ గా మనం లైఫ్ సెటిల్మెంట్ గా మన కెరీర్, మన పిల్లల భవిష్యత్తు, ఒక 3 తరాలు మనకు ఇందులో మంచి ఆపర్చునిటీ ఉన్నది అని చెప్పేసి మనం ఒక కెరీర్ గా ఎంచుకొని దీన్ని బ- ఎంచుకొని పనిచేయాలి, కానీ ఒక ట్రయల్ గా మాత్రం పనిచేయద్దండి. కొందరు ఏం చేస్తారని అంటే, ఫ్రెండ్ చెప్తున్నాడు కదా, మా మామ చెప్తున్నాడు కదా, మా ఇంటి పక్క ఆయన చెప్తున్నాడు కదా, మా బావ చెప్తున్నాడు కదా, సో ఒకసారి పిలుస్తున్నాడు కదా వెళ్ళేసి ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి ట్రయల్ గా భావిస్తారండి. సో అలా ఒక నెల చేసి చూద్దాం ఏమైతుంది, ఇన్ని చేసాం కదా ఒక నెల చేసి చూద్దాము, లేకుంటే ఒక 2 నెలలు చేసి చూద్దాము, ఒక 6 నెలలు చేసి చూద్దాము అని చెప్పేసి ట్రై చేయకండి. ట్రయల్ గా 100% చేయకండి. కమిట్మెంట్ గా మనస్ఫూర్తిగా మనకు కెరీర్ గోల్ గా సెటిల్ అయ్యే ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ మనకు వచ్చింది, ఆ దేవుడే మనకు పంపించాడన్న ఉద్దేశంతో మనము కమిట్మెంట్ గా ఒక 3 నుండి 5 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇచ్చి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటూ మనం పని చేస్తూ మనం సక్సెస్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనము 3 నుండి 5 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ గా ఒక తపస్సు లాగా ఎన్నో సంవత్సరాలు చదివామండి. 23 సంవత్సరాలు చదివాము, అంత కొడితే 20,000 30,000 రూపాయలు కూడా రావట్లేదు. అలాంటిది ఒక 3 సంవత్సరాలు కమిట్మెంట్ గా వర్క్ చేయమని చెప్తున్నామండి. సో ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటిదని అంటే, మనకు బాస్ లేడు కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీడమ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం సక్సెస్ అనేది అంత తొందరగా తీసుకుంటలేమండి. అదే మనకు ఒక బాస్ ఉండి నువ్వు ఇలా చెయ్యి అని అంటే 3 సంవత్సరాలు ముక్కు నేలకు రాసి కష్టపడతామండి. ఇక్కడ మనకు బాస్ లేడు కాబట్టి మనం ఇంత దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో
ఇది మాత్రం కరెక్ట్ కాదండి. సో ఎవరైనా కూడా ట్రయల్ గా చేయకండి, కమిట్మెంట్ గా చేయండి. మీకున్న టైం ని యూటిలైజ్ చేసుకోండి. నాకున్న టైంలో నేను యూటిలైజ్ చేసుకుంటున్నానండి. నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకొని చేస్తున్నానండి. ఇప్పుడు కాకపోయినా నేను 100% నేను 3 నుండి 5 సంవత్సరాలు నిబంధత పెట్టుకున్నానండి. నా డ్రీమ్స్ డెఫినెట్ గా ఈ 3 నుండి 5 సంవత్సరాలలో డెఫినెట్ గా నెరవేర్చుకుంటానండి. సో మీరు కూడా అలా మీకున్న టైంలోనే 1 నుండి ఒక 3 గంటలు కష్టపడండి. మీకున్న టైంలో జస్ట్ ఇంటికాడ ఉండి ఫాలోఅప్ చేసుకోండి, చేయండి, వర్క్ చేయండి. డెఫినెట్ గా సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తానండి. ఎందుకు రాదండి? 100% వస్తుంది. కష్టపడితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడండి. సో పోయిన మంత్ మేము అలా చేయడం వల్లనే మా చెక్ కూడా కొంచెం గ్రోతింగ్ అనేది కనిపించిందండి. సో అలా ఉంటదండి. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించలేదండి. సో చూడండి లీడర్స్, ఇక్కడ మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, రోమ్ నగరం అనేది ఒక అందమైన సుందరమైన నగరం అండి. అది రాత్రికి రాత్రే 100% నిర్మించబడలేదండి. కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక అందమైన ప్రాంతాన్ని మనం చూడగలుగుతున్నామండి. సో ఏదైనా కూడా కాదండి. సో చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ మనం చూడొచ్చండి. సో ఇక్కడ ఇది ఒక రోమ్ నగరం అంటే అందరికి తెలుసో తెలియదో కానీ, సో మన ఇండియాలో ఉన్నటువంటి ఒక గొప్ప కళాఖండం అండి. సో అద్భుతమైన ఖండం అని మనం చెప్పుకోవచ్చండి. ఇండియాలో ఇది అందరికి తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. సో అందరికి ఒక డ్రీమ్ ఉంటదండి, తాజ్ మహల్ చూడాలని. సో అందరికీ కూడా స్క్రీన్ లో అవుపిస్తుందని అనుకుంటున్నానండి. తాజ్ మహల్ అండి, తాజ్ మహల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి, అక్కడ కామెంట్ బాక్స్ లో చేయండి. నాకు తాజ్ మహల్ నచ్చదని చెప్పేసి కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయొచ్చండి. సో అలా అంత మంచి అద్భుతమైన కట్టడం అండి. సో ఈ కట్టడం కూడా రాత్రి రాత్రి నిర్మించబడలేదండి. సో ఆగ్రా నగరంలో యమునా నది తీరం వెంబడి అండి. సో అప్పుడు ఎన్నో వరదలు వచ్చినా కూడా, ఎన్నో అవి వచ్చినా, యమునా నది నిండిపోయినా కూడా ఇలాంటి చెక్కు చెదరకుండా కట్టడం అనేది జరిగిందండి. సో 1632లో స్టార్ట్ చేసిన కట్టడం అనేది 1653లో, సో 1632లో స్టార్ట్ చేసిన కట్టడం అనేది 1653లో పూర్తి అవ్వడం అనేది జరిగిందండి. అంత మంచి కట్టడం అండి. కొన్ని వందల సంవత్సరాల కష్ట ఫలితమే ఒక అద్భుతమైన కళాఖండంగా మనం ఇప్పుడు మన కంటికి చూస్తున్నామండి. ఒక టూరిస్ట్ ప్లేస్ గా కొన్ని వందల దేశాలు మనల్ని విజిట్ చేయడానికి ఇండియాలో ఉంది అంటే ఫస్ట్ తాజ్ మహల్ అందరికి గుర్తొస్తుందండి. సో అంత మంచి అద్భుతమైన కట్టడం, కొన్ని వందల సంవత్సరాల కష్ట ఫలితమే ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన కట్టడంగా మన అందరికీ కనిపిస్తుందండి. సో ఇదే అండి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో మరొక ఉదాహరణ నేను తీసుకున్నట్లయితే, సో మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. 2774 సార్లు ఫెయిల్ అయ్యాక కానీ ఎడిసన్ బల్బును కనిపెట్టలేకపోయాడండి. సో మన అందరికీ ఇంట్లో కరెంట్ ఉంది కదా అండి, కరెంట్ ఉంది కదా, మనకు బల్బు ఒక్కసారి ఒక హాఫ్ 1 అవర్ కరెంటు పోతే మనం ఎంత కిందికి పైకి అవుతామో మనకే తెలుసా అండి. సో ఒక బల్బు వెలగకపోతే, ఒక హాఫ్ 1 అవర్ మనం ఇంట్లో బల్బు వెలగకపోతే మనం ఎంత కింది పైకి అవుతామో మనకే తెలుసా. రాత్రికి రాత్రే కనిపెట్టబడలేదండి. ఒక్క రోజులో కనిపెట్టబడలేదు, ఒక్క నెలలో కనిపెట్టబడలేదు. కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అయితే గానీ ఆ ఒక్క అద్భుతం అనేది మనకు కనిపించలేదండి. సో ఎడిసిన్ అండి 2774 సార్లు ఫెయిల్ అయితే గానీ ఆ ఒక్క బల్బును తను కనిపెట్టలేకపోయాడండి. సో అలాంటి గొప్పది కూడా మనకు రాత్రి రాత్రి కాలేదండి. సో ఏదైనా కూడా గా చేయకండి, కమిట్మెంట్ గా చేయండి. కొన్ని సంవత్సరాలు కమిట్మెంట్ గా పెట్టుకోండి. 3 నుండి 5 సంవత్సరాలు మనం ఒక టార్గెట్ పెట్టుకొని నిలదొక్కుకోండి. సో అలా నిలదొక్కు పెట్టుకున్నప్పుడు మన కళ్ళ ముందే కొంతమంది కనిపిస్తున్నారు కదండి. ఎక్కడికో పోకండి. సరే ఇవన్నీ విడిచిపెట్టేసండి. మన అప్లైనర్స్, టాప్ మెంటర్స్, వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడితేనే వాళ్ళకు ఆ సక్సెస్ వచ్చిందా, రాత్రి రాత్రి కాలే కదండి. వాళ్ళ టెస్ట్ మనీస్ విన్నప్పుడు మనకు అర్థం అవుతుంది కదండి. అలాంటప్పుడు కూడా మనము ఇప్పుడే కావాలి, రైట్ నౌ, నాకు ఇప్పుడే ఎంత సాలరీ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడే తొందర పడితే మాత్రం ఏది రాదండి. సో లగ్జరీ లైఫ్ అనుకుంటాము, కొన్ని కోట్ల సంపాదన కోరుకుంటాము కాబట్టి అంత రాత్రి రాత్రే మనకు నెలలో కాదండి. మనము సక్సెస్ కావాలనుకుంటే, ఒక మంచి లగ్జరీ లైఫ్ ను కావాలనుకుంటే, కొన్ని కోట్లు మనకు సంపాదించుకొని పెట్టుకోవాలని అనుకుంటే రాత్రి రాత్రి ఇవన్నీ నెరవేరండి. సో సమయం అనేది పడుతుందండి, ఓపిక పట్టాలి, తీరిక ఉంచుకోవాలి, సిస్టమ్ ను ఫాలో కావాలండి. మెయిన్ గా సిస్టమ్ ను ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడే మనం సక్సెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో అందరూ కూడా నిజంగా మనం ఒక లగ్జరీ లైఫ్ నే డ్రీమ్ గా పెట్టుకొని రావడం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం టైం అనేది పెట్టుకోండి, ఓపికగా ఉండండి. మంచి సిస్టమ్ మనకు ఉంది, ప్రతి ఒక్కటి సిస్టమ్ ప్రకారం ఫాలో కండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, చాలా డ్రీమ్స్ తో పెట్టుకొని మనం వస్తామండి. సాధించాలన్న కోరిక ఉన్న వ్యక్తులు
ఎందుకు విస్టేజ్ బిజినెస్ ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని వెనుకకి వెళ్ళిపోతుంటారండి. సో ఇక్కడ మెయిన్ గా అండి, వచ్చినమా దేనైనామా మనకు వెంటనే కోట్లు ఓడి పడాలండి. తెల్లారి తెల్లారే మనకు ఇంటి ముందు లగ్జరీ కార్ ఉండాలి, ఒక మంచి విల్లా ఉండాలి, నెల నెల మంచి ఇన్కమ్ అనేది కావాలి. కాబట్టి అలాంటి డ్రీమ్స్ పెట్టుకొని వెంటనే మనం డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి వెంటనే అలా సక్సెస్ అనేది కాదండి. సో అలాంటి వారు ఎన్నో మంచి కోరికలు పెట్టుకొని వస్తారండి. బట్ సిస్టమ్ ను అర్థం చేసుకోరండి. సిస్టమ్ ను మనం సిస్టమ్ ను ప్రారంభించడానికి కొన్ని అటువంటి పద్ధతులు ఉంటాయండి. వాటిని అన్నింటిని అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకున్నప్పుడే మనం ముందడికి పోవాలండి. కమిట్మెంట్, మెయిన్ కమిట్మెంట్ అండి. దేంట్లో కూడా కమిట్మెంట్ లేకపోతే ఏది కూడా రాదండి. మనం ఒక ఎగ్జామ్ పాస్ కావాలంటే కమిట్మెంట్ గా చదివితేనే పాస్ అవుతాం, కానీ కమిట్మెంట్ లేకుండా రాస్తా అని చెప్పేసి రాస్తే అవుతామా అండి? కాదండి. కాబట్టి మనకు ఒక డ్రీమ్స్, మనకు ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలన్న కోరికలు ఉన్నాయి. కాబట్టి 100% ఒక కమిట్మెంట్ 3 నుండి 5 సంవత్సరాలు పెట్టుకోండి. డెఫినెట్ గా సక్సెస్ అనేది తీసుకుంటారండి. సో సెషన్ లోకి వెళ్ళిపోదామండి. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు, 7 మిస్టేక్స్ అండి. సో 7 రకాలైనటువంటి తప్పిదాలు అవి ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, సో మొదటగా చూసుకున్నట్లయితే చక్రాన్ని తిరిగి తిరిగి కనిపెట్టడం అండి. సో ఫస్ట్ వన్ నిజంగా ఎక్సలెంట్ అండి. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ చక్రం ఆల్రెడీ కనిపెట్టి ఉందండి. ఈ ఇలా ఉంటేనే పరిగెడుతుంది అని తెలుసు, రన్ అవుతుంది అని తెలుసు, అయినా కూడా మనం మళ్ళా దాన్ని కనిపెడదామని చెప్పేసి మనకు ఒక ఆలోచన వస్తుందండి ఎవరికైనా కూడా. ఇది ఇలానే ఎందుకు ఉండాలి, నేను ఇంకా వేరేలాగా కూడా ఈ చక్రాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పేసి. ఆల్రెడీ ఇంత మంచి చక్రాన్ని ఇలా ఉంటే పరిగెడుతుంది అని అందరికీ తెలుసు, రన్ అవుతుంది అని కూడా అందరికీ తెలుసు. సో ఇలా కొత్తగా కనుక మనం కనిపెట్టడం అనేది నేర్చుకుంటే మాత్రం ఫస్ట్ మిస్టేక్ గా మనం ఫెయిల్ కావడం అనేది జరుగుతుందండి. సో చక్రాన్ని తిరిగి కనిపెట్టడం అనేది ఫస్ట్ మిస్టేక్ అండి. సిస్టమ్ ను ఫాలో కాకపోవడం కూడా మనము పెద్ద తప్పిదంగా చేసుకోవచ్చండి. సిస్టమ్ అనేది మనం ఫాలో కావాలి, కానీ మనం మనల్ని సిస్టమ్ ఫాలో కాదండి. కొత్తగా సిస్టమ్ కనిపెట్టకూడదండి. మనం ఇష్టం ఉన్నట్లు చేస్తామని అంటే అది తప్పు అండి, 100% తప్పు. పక్కన ఉన్న సైకిల్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి. సో ఇంతకుముందు సర్కిల్ ఎలా ఉంది, అలా ఉన్నప్పుడు రన్ అవుతుంది. ఇలా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న చక్రం ఎలా ఉంది, ఇలా ఉన్నప్పుడే సైకిల్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఇలా సైకిల్ త్రిభుజాకారంలో ఉన్న టైర్ ను నేను చక్రాన్ని కనిపెట్టేసి నేను సైకిల్ దొక్కుతా అంటే కదులుతుందండి? కదలదండి. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నట్టు అది అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్రానికి మనము కనిపెట్టద్దండి. సిస్టమ్ ను మనం కనిపెట్టద్దు, సిస్టమ్ నే మనం ఫాలో కావాలి. మనల్ని సిస్టమ్ అసలు ఫాలో కాదు. సో ఎప్పటికప్పుడు సిస్టమ్ ను ఉన్న అప్డేట్స్ ను ఫాలో అయితే మాత్రం మంచి సక్సెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. నువ్వు ఇష్టం ఉన్నట్లు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఫెయిల్ అవుతారండి. సో ఇలా తప్పిదం చేయకండి. నాకు అన్ని తెలుసు అనుకోవడం కూడా చాలా పెద్ద మూర్ఖత్వం అండి. అన్ని తెలుసు అనుకుంటామండి మనకు. నాకేంది, నేను మంచిగా ఎంసీఏ బీఈడీ చేసిన, నాకేంటి, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి నాకు ఒక 10వ తరగతి చదువుకునే వాళ్ళు చెప్పినప్పుడు నేను అన్ని తెలుసు అని అనుకుంటే అది మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటిదండి? ఏం చదువుకున్న వాళ్ళే ఇక్కడ లక్షలు తీసుకుంటున్నారు. నేను ఇంత చదువుకొని నాకు అన్ని తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం కాకపోతే ఇంకేముంటదండి చెప్పండి. మరి నేను ఏం చేస్తున్నా, ఏం సాధిస్తున్నా? నాకు నేను అనుకోవాలండి. అలాంటి నాకు నేను అనుకున్నప్పుడే అది మనం ముందడికి వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో అలా మూర్ఖత్వంగా ఆలోచించద్దండి. నాకు అన్ని తెలుసు అనుకోవడం కూడా పెద్ద బ్లైండ్ మిస్టేక్ అండి. సో బ్లండర్ మిస్టేక్. సో అలాంటి తప్పిదం కూడా చేయకండి. సో అప్లైన్ అని ఫాలో కాకపోవడం అండి. సో అప్లైన్ అని ఫాలో కాకపోవడం అనేది కూడా చాలా చాలా పెద్ద ఫెయిల్యూర్ అండి. సో ఎప్పుడు కూడా మనం అప్లైన్ అను ఫాలో కావాలండి. ఫాలో అయితేనే మనకు తను తను ఎందుకని అంటే మనకంటే ముందు వచ్చాడు, తనకు సిస్టమ్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది. సో మనకు జరిగేటువంటి మిస్టేక్స్ ను తనకు చెప్పుకొని ఎరేజ్ చేసేసుకొని తను అడుగు జాడల్లో మాత్రం ఫాలో అవుతే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. ఇక్కడ ఓన్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. అప్లైనర్ సజెషన్ తీసుకొని అప్లైనర్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు, కానీ అప్లైనర్ ఫాలో కాకపోవడం వల్ల సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరు కూడా లేరండి. సో అప్లైనర్ మెయిన్ గా ఫాలో కావండి. అప్లైనర్ ఒక దేవుడు అనుకోవాలండి బ్లైండ్ గా. సో మొన్న చాలా చాలా సెషన్స్ మనము సండేస్ నాడు వింటున్నాము అండి. మొన్న ఒక లేడీ మేడం చెప్పిందండి అదర్ టీమ్స్ నుండి. ఆ మేడం జస్ట్ తన హెల్త్ డిస్టర్బ్ గురించి వచ్చేసింది. తన అప్లైనర్ పొద్దుగాల బయలుదేరితే బస్సు ఎక్కమంటే ఎక్కుతుంది, దిగమంటే దిగుతుంది అండి. 11 వరకు అప్లైనర్ తోనే వెళ్తాడనండి. సో అలా వెళ్ళినప్పుడు తన చెక్ వచ్చేసి ఇప్పుడు 2 లక్షలు చిల్లర సంథింగ్ తీసుకుంటుందండి. మొన్న సెషన్ సండే స్పెషల్ గా తన గురించి చెప్పడం అనేది జరిగిందండి. సో ఎవరు కూడా ఫాలో అవుతేనే మనం సక్సెస్ తీసుకుంటాం, కానీ ఫాలో కాకపోతే 100% సక్సెస్ తీసుకోమండి.
టైము మరియు ఎనర్జీని వృధా చేయడం అని అనుకుంటామండి. సో టైము మరియు ఎనర్జీని వృధా చేయకపోతే ఇలా వస్తుందండి. దేంట్లో కూడా టైం పెట్టకపోతే ఎందుకు సక్సెస్ వస్తుందండి? టైం అనేది 100% మనకున్న టైంనే యూటిలైజ్ చేసుకోవాలి. 1 అవర్ అయితే 1 అవర్ కమిట్మెంట్ గా పెట్టండి. 1 అవర్ ఫాలో అప్ చూడండి. నీకు 1 అవర్ లో నీకు ఎవరెవరు ఉన్నారో ఆ 1 అవర్ ఫాలో కనిపెట్టండి. అప్పుడే మీకు ఎందుకు రాదో సక్సెస్. 60 నిమిషాలు ఉంటుంది, 60 నిమిషాలలో మనకు ఎందుకు సక్సెస్ రాదో చూడండి. అట్లా 1 అవర్ టైం పెట్టుకోండి. డెఫినెట్ గా మనం మీకున్న టైం ని యూటిలైజ్ చేసుకోండి. సో సొంత ప్రణాళికలు వేయకండి. మీకు ఇష్టం వచ్చిన ప్రణాళికలు, నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను వెళ్తాను, ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ వెళ్తాను, ఇలాంటివి మాత్రం సొంతంగా ప్రణాళికలు వేయకండి. మనకంటూ ఒక సిస్టమ్ ఉంది అండి. సో ఏది చేసినా కూడా ఒక సిస్టమ్ ఫాలో అయితేనే సక్సెస్ అవుతామండి. అలా చేయకుండా సొంత ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తే సో మనం ఎప్పుడు బురదల పడేది మనకే తెలియదండి. సో పని చేయకుండా ఇన్కమ్ రాలేదు అనుకోవడం అండి. పని చేయకుండా ఎవరు ఇన్కమ్ ఇస్తారు చెప్పండి? ఏ పని అయినా కూడా పని చేయకుండా ఇన్కమ్ ఇవ్వడానికి మన దగ్గర అది ఉందా? ఏమన్నా ఉంటుందండి? ఎవరైనా కూడా ఏ పని చేసినా కూడా పని చేయకుండా కూర్చోబెట్టి ఇవ్వడానికి ఈ ఎక్కడ ఏ బాస్ ఇస్తాడో చెప్పండి. మనకి ఇంక ఇక్కడ బాస్ ఫ్రీడమ్ ఉందండి. మంచిగా బాస్ కూడా లేడు. మన ఇష్టం ఉన్న టైంలో మనకు తోచిన విధంగా పని చేసుకోవచ్చు. సో అలా పని చేస్తేనే ఇన్కమ్ అనేది వస్తుంది, కానీ పని చేయకుండా ఇన్కమ్ వస్తలేదు అనుకోని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇక్కడ మళ్ళీ ఒకటి మిస్టేక్ ఏంటి అని అంటే షార్ట్ కట్ వెతుకుతుంటారండి చాలా మంది. తొందరగా సక్సెస్ కావాలి, ఇక నేను తొందరగా ఇవ్వాలనే, నాకు మంచిగా నేను క్రౌన్ డైరెక్టర్ కావాలి, యూసిడి లెవెల్కి వెళ్ళిపోవాలి, నేను మంచి అది తీసుకోవాలని చెప్పేసి షార్ట్ కట్స్ అన్ని వెతుకుతుంటారండి. షార్ట్ కట్స్ వెతికినప్పుడు నిజంగా ఆ, విస్టేజ్ కంటే షార్ట్ కట్ ఇంకా బిజినెస్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను కూడా చేరుతానండి. సో విస్టేజ్ బిజినెస్ కంటే షార్ట్ కట్ బిజినెస్ ఇంకేదన్నా ఉందా? సో ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నానండి. వెస్టేజ్ అనేది షార్ట్ కట్ బిజినెస్ అండి. నీకు తెల్లారు లేచిన దగ్గర పండ్లు తోముకునే ఒక పేస్ట్ ను ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నదండి. ఇంతకన్నా షార్ట్ కట్ బిజినెస్ ఏది ఉంటుంది చెప్పండి? నేను ఏమన్నా బండలు కొట్టమంటుందా? ఒక కొండని ఏమన్నా ఒలుచుకురమ్మంటుందా? లేకపోతే ఇంకా ఏదన్నా చేయమంటుందా చెప్పండి? నువ్వు తెల్లారి నిద్ర లేచిన వెంటనే మొదటగా చేసే పనినే చేయమని చెప్తుంది. అంతకన్నా షార్ట్ కట్ బిజినెస్ ఇంకేది ఉంటుందండి? సో చాలా నెట్వర్క్ మార్కెటింగ్లు వచ్చినాయండి, గద్దలాగా తన్నుకొని పోతున్నాయి. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్స్ లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మోసపోవడం అనేది జరుగుతుంది. చాలా మంది కొత్త వాళ్ళు అండి ఇవాళ వస్తున్నారు, రేపటిలోగా నాకు ఇంకో దాంట్లో తొందరగా ఇన్కమ్ వస్తాడట సార్, 15,000 రూపాయలు కట్టుడుతోనే ఒక బండికి 5,000 రూపాయలు మనకు ఇన్కమ్ వస్తుంది అని అంటే ఎందుకు ఇస్తారండి? నిజంగా చెప్పండి, అది ఎందుకు ఇస్తారు? 15,000 రూపాయలు నువ్వు కట్టాలి, 15,000 రూపాయలు ఇంకో ఇద్దరితో కట్టించాలి. ఇవన్నీ వాటి గురించి డెప్త్ గా తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా వెంటనే డిసిజన్ తీసేసుకొని ఆ బండికి కట్టేస్తే బండ్లన్నీ అయిపోయిన తర్వాత ఏం వండుతా ఏం అమ్ముతావు అని చెప్పండి? ఇంకేం అమ్ముతారు? ఇక బండ్లన్నీ అయిపోతాయి, అయిపోయిన తర్వాత ఇంకేం అమ్ముతారు? రాంగ్ డిసిషన్స్ అండి. అన్ని షార్ట్ కట్ బిజినెస్ కాదండి, ముంచే వ్యవహారం అండి. లాస్ట్ మోసపోవడం తప్పితే ఏమి ఉండదండి. ఆ మన ప్రాణాల మీదకి తెచ్చుకోవనే కథ అవుతుందండి. ఈ విస్టేజ్ అనేది షార్ట్ కట్ బిజినెస్ అండి, చాలా చాలా షార్ట్ కట్ బిజినెస్. షార్ట్ కట్స్ వెతకకండి. బయట నెట్వర్క్ మార్కెటింగ్స్ వేస్ట్. ఇప్పుడు మందమే పైకి పటారం లోన లొటారం అన్నట్టు పైకే కనిపిస్తాయి, కానీ మనకు అంత షార్ట్ కట్ గా అనిపించవండి. అవన్నీ మోసపూరిత కంపెనీలు అండి. కాబట్టి మనము షార్ట్ కట్స్ ను వెతకకండి. ఇవన్నీ మనము మానవ జీవి మనగడ ఎప్పటి వరకు ఉంటుందో వెస్టేజ్ ప్రొడక్ట్స్ 100% అప్పటి వరకు ఉంటాయండి. కాబట్టి షార్ట్ కట్స్ వెతకకండి. దీంట్లో ఉన్న సిస్టమ్ ను ఫాలో కాండి. నేను ఎప్పుడైతే సక్సెస్ కావాలనుకుంటారో వీళ్ళనే కమిట్మెంట్ గా వర్క్ చేయండి. 1-2 ఇయర్స్ లో సక్సెస్ ఎందుకు రాదో చూడండి. అంత డెప్త్ ఉన్న చాలా మంది 1 ఇయర్ లో సక్సెస్ తీసుకున్న వాళ్ళు లేరా? ఎందుకనంటే వాళ్ళు కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు. సో నీకు టైం లేనప్పుడు 3 సంవత్సరాలు కమిట్మెంట్ పెట్టుకో. 3 సంవత్సరాలలో షార్ట్ వెతకకుండా వెంటనే షార్ట్ కట్స్ వెతికేసి ఇవాళనే నేను కావాలనుకుంటే మాత్రం తప్పిదమండి. సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి టైం కేటాయించకపోవడం అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నా దగ్గర కూడా ఇలాంటి మిస్టేక్ ఉందని నేను అనుకుంటున్నానండి. నేను టైం కేటాయించకపోవడం వల్ల నాకు కొద్దిగా సక్సెస్ అనేది డిలే అవుతుంది అని అనుకుంటున్నాను. బట్ నాకున్న టైం ను మాత్రం నేను యూటిలైజ్ చేసుకుంటానండి. ఇది మాత్రం నిర్మమాటంగా చెప్తానండి. నాకున్న టైం ను మాత్రం తప్పకుండా కేటాయిస్తున్నాను కాబట్టి ఎంతో కొంత గ్రోత్ అనేది నాకు కనిపిస్తుందండి. చాలా మంది అనుకుంటారు నేను చాలా టైం కేటాయించినాను, విపరీతమైన టైం కేటాయించాను విస్టేజ్ కి, అయినా కూడా సక్సెస్ వస్తలేదు నాకు అని చాలా మంది అనుకుంటారండి. సో ఇది చాలా తప్పిదం అండి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తానండి. అదేంటిది అని అంటే ఆ ఆ, ఇవాటి నుండి ఒక కమిట్మెంట్ పెట్టుకోండి, ఒక క్యాలెండర్ తీసుకోండి. ఉదయం నుండి నైట్ పడుకునే వరకు నేను ఎంత మందిని కలిశాను, వెస్టేజ్ గురించి ఎంత మందికి తోని మాట్లాడాను, ఎంత మందికి ప్లాన్స్ చెప్పాను, ఎంత మందికి పర్చేజ్ చేశాను,
సో ఎంత మందిలో గ్రోత్ అనేది కనిపించింది, నేను ఎంత సమయం పెట్టాను అని చెప్పండి. ఇవాటి నుండి రాసుకోండి, వాళ్ళ క్యాలెండర్ తీసుకొని ఇవాటి నుండి రాసుకోండి. నెల మొత్తం చేసిన తర్వాత నీకు తెలుస్తుందండి. నెల మొత్తం చేసిన తర్వాత నువ్వు ఎంత టైం కేటాయించావు అనేది తెలుస్తుందండి. సో అలా చేయకుండా జస్ట్ ఏదో గంట సేపు చేసేసి 2 గంటలు చేసేసి నేను వెస్టేజ్ గురించి చాలా టైం కేటాయించాను అయినా కూడా నాకు సక్సెస్ వస్తలేదు అని చెప్పి చాలా మంది మాటలు వినిపిస్తాయండి. అలా కాకుండా ఇవాటి నుండి కమిట్మెంట్ గా రాసుకోండి. పొద్దున్న నుండి నైట్ వరకు సార్ చెప్తూనే ఉంటాడు, రంజిత్ సార్. పొద్దుగాల 5ంటికి లేవాలి, నైట్ 11ంటికి వెళ్ళాలి ఇంటికి. వర్క్ 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 అని చెప్పేసి చెప్తూనే ఉంటాడండి, మొత్తుకుంటూనే ఉంటా అంటాడు. అయినా కూడా మనము పట్టించుకోకుండా మనము ఏదో పెట్టిన కొంచెం టైంనే ఏదో పెద్ద టైం అంతా దీనికే స్పెండ్ చేసినట్టు మనం చెప్తామండి. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చండి. ఇలా బిజినెస్ అనేది అసలు ఎంత గొప్ప బిజినెస్ అనేది అర్థం చేసుకుంటే అర్థం అవుతుందండి. సో ఇక్కడ నుండి అయినా ఈ టైం ను కేటాయించండి. సో టైం కేటాయిస్తే మాత్రం సక్సెస్ అనేది తప్పకుండా వస్తుందండి. సో మన ఆలోచన విధానం మారకపోవడం అండి. సో ఇది యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ కూడా నిజంగా అది పెద్ద తప్పు. యాటిట్యూడ్ మార్చుకోకపోతే కూడా మనకు సక్సెస్ రాదండి. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. యాటిట్యూడ్ వల్ల మార్చుకోకపోతే, మన ఆలోచన విధానం అనేది మార్చుకోకపోతే మాత్రం చాలా సేపు ఎంతసేపు నాతో అవుతుందా, నాతో అవుతుందా అనుకొని కొంతమంది అనుకుంటారు, అమ్మో నాతో అవుతుందా, నేను చేయగలుగుతానా అనుకొని ఆ ఆలోచన విధానం అనేది డేంజర్ అండి. మన యాటిట్యూడ్ అనేది చాలా వరకు డేంజర్ అండి. ఏది కూడా కష్టపడంది రాదు, ఏది కూడా అవుతుందా అనుకుంటే కాదండి, అవుతుంది. నేను సాధించగలను అనుకోవాలండి. ఏది కూడా నేను సాధించగలను, నేను చేయగలను అన్న యాటిట్యూడ్తోనే మనము వెళ్ళాలండి. అలా వెళ్ళినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుందండి. సో ఇది నా బిజినెస్ అనుకొని టైం కేటాయించాలండి. ఇది నా బిజినెస్. అదే నీవు ఇన్వెస్ట్మెంట్ పెట్టావనుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి చేసిన బిజినెస్ కు, ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ కు ఒకసారి మీకు మీరు అనలైజ్ చేసేసుకోండి. ఎక్కడ మీరు ఆ, నాది అనుకొని కష్టపడుతున్నారో మీరు మీకు అనుభవించండి. ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి మనం టైం కేటాయించలేక పెడుతున్నామండి. అదే ఒక 10 లక్షలు పెట్టేస్తే అసలు నిద్ర పడుతుంది అండి, మీకు నిద్ర పట్టదండి. 100% నిద్ర కూడా పోరండి. సో మనం ఎప్పుడైనా కూడా టైం కేటాయించాలండి. ఇది నా బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కూడా మనకు గొప్ప ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది నా బిజినెస్ అనుకొని టైం కేటాయించాలండి. అలా కేటాయించినప్పుడే మాత్రం సక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మన టీమ్ తో మనం ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ముందుకు పోవాలి. మనతో అవుతది, మన అందరితో కలిసి అవుతది అని చెప్పేసి ఒక టీం వర్క్ తోని వెళ్ళాలండి. చూడండి ఇక్కడ సైడ్ పిక్ లో కూడా చూడండి. సో ఒక్కరిని చేసి ఎగతాళి చేయకుండా టీమ్ తో వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలా టీమ్ తో వర్క్ చేసుకున్నప్పుడే మనకు మనం ముందరికి పోవడం అనేది జరుగుతుందండి. మనకంటూ ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోవాలండి. టీం మనం గోల్ ఒక టీం మొత్తం కలిసి ఫ్రెండ్లీగా వండుకుంటూ నాలెడ్జ్ తీసుకుంటూ ఒక గోల్ అనేది పెట్టుకోవాలండి. సంవత్సరంలో మన టీం నుండి ఇంతమంది అచీవ్మెంట్ కావాలి, ఇన్ని కార్స్ తీసుకోవాలి, ఇంత ఇన్కమ్ తీసుకోవాలని ఒక గోల్ పెట్టుకొని అదే విధంగా కష్టపడండి. ఎందుకు సక్సెస్ రాదండి. సో ఇది నా బిజినెస్ అనుకొని టైం కేటాయించాలి. సో అలా కేటాయించినప్పుడే సక్సెస్ అనేది వస్తుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే, సో ఇది నా అప్లైనర్ బిజినెస్, నాది కాదు, ఆ నేను చేస్తే అప్లైనర్ కి వెళ్ళిపోతా ఉంటాయి అనుకొని చాలా మంది మూర్ఖత్వంగా ఆలోచిస్తారండి. ఎందుకు వెళ్ళిపోతుందండి అలా అనుకున్నప్పుడు? నీ డౌన్ లైన్ వాళ్ళు కూడా అలా అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావండి? సో అలా ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఇది అందరి బిజినెస్, ఒకరికొకరు చేయూతనిచ్చుకొని వెదిగే బిజినెస్ అండి. సో ఒక్కరి బిజినెస్ 100% కాదు, కలిసి కట్టుగా వెళ్తేనే ఏదైనా కూడా సాధ్యం అవుతుందండి. కలిసి కట్టుగా వెళ్ళాలండి. వెళ్ళినప్పుడే మనం ముందరికి పోవడం అనేది జరుగుతుందండి. నేర్చుకోవడానికి మీటింగ్స్ కు టైం ఇవ్వాలండి. సో ఇది చాలా ఆ, నేర్చుకోవడానికి మనం టైం ఇవ్వకపోతే మాత్రం మనము ఎదగలేమండి. ప్రతిరోజు నేర్చుకోవడానికి కొంత టైం అనేది పెట్టుకోవాలండి. అందుకే మనకు జూమ్ సెషన్స్ అనేవి రన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి నేర్చుకోవడానికి. ఎలాగో మీటింగ్స్ అటెండ్ కావు, అట్లీస్ట్ జూమ్ సెషన్స్ అటెండ్ అయ్యి నేర్చుకోవడానికి తప్పేమున్నా చెప్పండి. సో చా ఇక్కడ కూడా చాలా ఎగ్జామ్స్ కూడా చెప్పొచ్చు అండి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆ, ఒక సక్సెస్ఫుల్ గా లీడర్ ఎదిగినా కూడా తన దగ్గర లర్నింగ్ పీక్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా హై లెవెల్లో ఉంటాయండి. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా నేను నేర్చుకోవాలన్న ఆతృత అనేది తన దగ్గర ఉంటదండి. సో అలాంటి చాలా సక్సెస్ఫుల్ లీడర్స్ ను మనం చూసుకోవచ్చు అండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు బాత్రూమ్ పోయిన దగ్గర కూడా ఒక బుక్ ను పెట్టుకొని ఎప్పటికప్పుడు లర్న్ చేస్తూ ఉంటారండి. సో అలాంటి వ్యక్తులు ఎదుగు సక్సెస్ తీసుకున్నారంటే వాళ్ళ లర్నింగ్ అలా ఉంటది కాబట్టి అలా ఉంటదండి. ఎప్పుడు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలండి, గ్రోత్ అవ్వగలమండి. అలా నేర్చుకున్నప్పుడే మనం అనేది గ్రోత్ అవుతామండి. మనం నెక్స్ట్ లెవెల్ కు క్వాలిఫై అవుతామండి.
మనం ఆల్వేస్ లర్నింగ్ ఓన్లీ లర్నింగ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వస్తుందండి. ప్రతిరోజు ఒక కొత్త విషయం అనేది నేర్చుకోవాలి. నీ డే అనేది ఒక కొత్త విషయంతోని పూర్తి కాకుండా ఎండ్ అవ్వద్దండి. కంపల్సరీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ఎండ్ కావాలండి. అలా ఎండ్ అయినప్పుడే మనం సక్సెస్ అనేది తీసుకుంటామండి. సో కీప్ లర్నింగ్ అండి, కీప్ ఆన్ ఎర్నింగ్, కీప్ ఆన్ గ్రోయింగ్ అండి. ఈ మూడు చూడండి, మనం ఎప్పుడైతే లర్న్ చేస్తామో, ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో అప్పుడే మనం గ్రోత్ అవుతామండి. కాబట్టి లర్న్ చేయాలి, ఎర్నింగ్ చేసుకోవాలి, గ్రోత్ అవ్వాలండి. మూడు చూడండి, మనం లర్న్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి, గ్రోత్ కావాలండి. ఇలా మనం చేస్తున్నప్పుడే సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో ఈ మిస్టేక్స్ ను అధిగమించాలంటే ఇది నా టీం అనుకునే పని చేయాలండి. మనము టీమ్ తోనే చేయకపోతే మాత్రం సక్సెస్ రాదని నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. నా డ్రీమ్స్ సాధించాలన్న కసి పట్టుదలతో పని చేయాలి. ఎప్పుడు కూడా నేను నా డ్రీమ్స్ ను సాధిస్తాను అనే ఒకటే ఒక గోల్ పెట్టుకోవాలి. సో గోల్ పెట్టుకున్నప్పుడే మనం రీచ్ అవుతామండి. ఒక 100 మీటర్స్ పరుగు పందెంలో మనం ఒక గెలవాలి అని అనుకుంటే అక్కడ ఒక టార్గెట్ ని పెట్టుకుంటాం కదండి. ఆ టార్గెట్ మనకు కూడా ఒక 3 సంవత్సరాల తర్వాత నా ఫ్యామిలీ నా ఇలా ఉంది అని చెప్పేసి కసిగా నేను అక్కడ ఒక టార్గెట్ పెట్టుకొని పని చేయాలి. కానీ సో డ్రీమ్స్ అనేది పట్టుదలతోనే మనకు నెరవేరుతాయి. కానీ డ్రీమ్ పెట్టుకున్నా ఇంట్లో కూర్చున్నా అంటే మాత్రం నెరవేరవండి. సో డ్రీమ్స్ మనకు తప్పకుండా ఒక పట్టుదలతో పని చేయాలి. ఏది కూడా పట్టుదలతో పని చేయకపోతే రాదండి. ప్రతి పనిని వెంటనే వాయిదా లేకుండా సాధించే వరకు స్కిప్ కాకుండా వర్క్ చేయాలండి. ప్రతి పనిని వాయిదా వేయద్దండి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మరునాడు చేస్తా అని వాయిదా వేస్తే మాత్రం అది రేపటిలాగానే ఉంటది. ఓ స్త్రీ రేపు రా అన్నట్టు ఉంటదండి. వెనకటి కాలంలో ఇలా రాసి పెట్టేది అటనండి గోడల మీద, ఓ స్త్రీ రేపు రా అని చెప్పేసి. సో రేపు రేపు అంటే రేపు లాగానే అవుతుంది అండి. రేపటి పని రేపటిలాగా వాయిదా వేస్తూ పోతే రేపటి వరకే అయిపోతుంది అండి. ఇవాళ పనిని ఇవాళ నేను ఏం చేస్తాను ఇవాళ అనేది మనకు వాయిదా వేయకుండా, సాధించకుండా, స్కిప్ కాకుండా వర్క్ చేయాలండి. ఏది కూడా స్కిప్ కాకుండానే వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మన డ్రీమ్స్ అనేది జరుగుతుందండి. సో ఇది ఒక బ్లండర్ మిస్టేక్ కాబట్టి కాకుండా సో థర్డ్ మిస్టేక్ వచ్చేసి నేను చేయలేనేమో అనే ఆలోచన వదలకపోవడం అనేది. సో నేను చేయలేను, ఐ కెనాట్ డూ ఇట్. సో నేను చేయలేను అనుకుంటే ఏది కూడా చేయలేవండి. నువ్వు ఏది చేయలేవు అనుకుంటే నేను అది చేయలేవండి. నేను చేయగలను అనుకున్నప్పుడే అది ఎంతటి కష్టమైనా కూడా నువ్వు సాధించగలుగుతావండి. సో ఏది కూడా మనం చేయలేము అనుకోవద్దండి. చేస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే, కమిట్మెంట్ తోనే వర్క్ చేయాలి ఏదైనా కూడా. అలా చేసినప్పుడే మనం సక్సెస్ అనేది తీసుకుంటామండి. సో మిస్టేక్స్ ని అధిగమించాలి అని అంటే వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్ కింద లీడర్ అను ఒకరికొకరు చేయందిస్తారండి. సో ఇక్కడ చూడండి, మనకు ఒకరికొకరు చేయందిస్తారండి. సైడ్ టీము, ఆ టీము, ఈ టీము అని కాకుండా ఎవరైనా కూడా ఎనీ టైం ఎక్కడ కలిసినా కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉంది సార్ మీ బిజినెస్ అని చెప్పేసి అడిగి తెలుసుకొని ఒకరికొకరు చేయూతనిచ్చేసి, సార్ ఇలా కష్టపడుతూ మీరు ఇలా కష్టపడతారు సార్, బాగుంది, ఇంకా కష్టపడండి సార్ అని చెప్పేసి ఒక చేయూతనంటే చెయ్యి కాదండి, మాట సహాయాన్ని కూడా చేయూతని అని అంటారండి. సో మాట సహాయం చాలండి. మనకు మాట అందించే వాళ్ళు కూడా మనకు చేయూతనిచ్చే వారి కింద మనం ట్రీట్ చేయొచ్చు. సో ఒకరికొకరం మనకు అందరం కూడా చేయూతను అందించుకొని అలా ముందడికి పోతాం కాబట్టి, సో అలా మనకు ఒకరికొకరు ముందు అందించుకోవాలండి. వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడు అంటే కారణం ఫుట్ ప్రింట్స్ ఏనండి. చాలా మంది సామాన్య వ్యక్తులు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఏనండి. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఒకరి అడుగు జాడలలో వాళ్ళు నడుస్తారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారండి. ఓన్ గా ఎవరు కూడా సక్సెస్ కాలేదు. సో పైన ఉన్న వారి అడుగుజాడల్లో మనం నడవడం వల్లనే సక్సెస్ అయ్యారండి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఒక కొండను ఎక్కాలని అనుకుంటే ఒకరికొకరు ఒక అడుగుజాడల్లో ఒకరు ఎలా నడిచారో వాళ్ళు ఒకరికొకరు చేయి అందించుకుంటూ పైకి ఎదిగారు. కానీ ఆ అన్నట్టు ఎక్కితే మాత్రం ఎదగలే కదండి. సో అలా మనకు బెస్ట్ చాలా మంది వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా వాళ్ళు ఎదిగారు కాబట్టి వాళ్ళ యొక్క ఫుట్ప్రింట్స్ లో మనం అట్లీస్ట్ మనం ఎదుగుతామని చెప్పేసి రంజిస్తారు. అంత కష్టపడి మనకు సండేస్ అలాంటి మీటింగ్స్ అనేది అరేంజ్ చేయడం అనేది జరుగుతుందండి. సో వారి యొక్క సెషన్స్ వినండి, వారి యొక్క మిస్టేక్స్ ఎలా అధిగమించి వాళ్ళు సక్సెస్ తీసుకున్నారో అని మనం చూసుకోవాలండి. సో అలా అంత మంచి అదే అండి. సో నెక్స్ట్ వచ్చేసి నో చెప్పడాన్ని అవమానంగా భావించకూడదండి. సో రిజెక్షన్స్ షేమ్ గా మనం ఫీల్ అవద్దండి. నో చెప్తారండి. ఇప్పుడు మనం పోతాము,
సో ఎక్స్పెక్టేషన్స్ మీద పోతామండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయనకి చెప్తే నాకు బిజినెస్ వస్తుంది, నాకు మంచి టీం ఫామ్ అవుతుంది అని చెప్పుకొని వెళ్తామండి. వెళ్ళి అక్కడికి పోయేసి చెప్పిన తర్వాత తనకున్న పనుల వల్లనో లేకపోతే ఇంకో ఏదో వల్ల తను నో చెప్తాడండి. అలా ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దండి, షేమ్ గా అసలే ఫీల్ కావద్దు. ఎప్పుడు కూడా అలా జైన్ అవుతలేరు, నా కింద ఎవరు లేరు సో అనే ధైర్యాన్ని మాత్రం మనం కూడగొట్టుకోవద్దండి. సో నెక్స్ట్ 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 అనుకుంటే వెళ్ళిపోవాలండి. నాకు ఎవరు నా డౌన్ లైన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన అసలే ఉండకూడదండి. సో నేను కూడా స్టార్టింగ్ అలానే అనుకున్నానండి. ఎందుకన్నానంటే మంచి ఎదిగిన ఫ్యామిలీ సడన్ గా మేము ఒక డౌన్ ఫాల్ కావడం అనేది జరిగిందండి. అలాంటప్పుడు నాకు వచ్చిన మొదటి ఆలోచన, నేను చెప్తే ఎవరు వస్తారు ఈ బిజినెస్ లోకి, మరి ఇక్కడ టీం లేకపోతే నాకు బిజినెస్ కాదు కదా, మరి ఎలా నేను అనే ఫస్ట్ క్వశ్చన్ హ్యాండిల్ చేసింది నేనేనండి. ఎందుకనంటే నాకు ఎవరు తెలియదు, ఆల్రెడీ ఒక డిఫాల్ట్ లో ఉన్నాం కాబట్టి నేను చెప్తే ఎవరు కూడా నమ్మరు, కాబట్టి నేను ఎలా టీం ఫామ్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ వచ్చిన డౌట్. కానీ నేను అప్లైనర్స్ సాయంతో మా దేవేంద్ర సార్ ఒక అడుగు జాడలో నడుచుకుంటూ నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నానండి. అలా వెళ్ళిపోయినప్పుడే నాకంటూ ఒక టీం వస్తుందండి. ఎవరు కూడా రారండి బిజినెస్ లోకి, మన అన్నోన్ నెంబర్స్ చాలా మంది కనెక్టివిటీ కావడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎవరు కూడా 3 నెలలు 4 నెలలు 6 నెలలు చేస్తుంటే నాకు ఎవరు రాలేదని అనుకోవద్దండి. చాలా మంది గోల్డ్ లెవెల్ కి వచ్చినాక కూడా టీం అనేది ఉండదండి. స్టార్ డైరెక్టర్ లెవెల్ లో కూడా టీం అనేది సరిగ్గా ఉండదండి. అయినా కూడా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ అడుగు జాడలలో మనం కూడా వెళ్ళిపోవాలి, కానీ వెంటనే డిసప్పాయింట్ కావద్దండి. సో ఎవరు వచ్చినా రాకుండా నువ్వు అంటూ ఒక కమిట్మెంట్ గా తీసుకొని వెళ్తే మాత్రం దేవుడు కూడా సహాయం చేస్తాడండి. మనం ఒక అవకాశాన్ని ఇచ్చామని దాన్ని వారు తీసుకుంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్ అండి. మనం ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకు మనం ఇవ్వడం అనేది, వాళ్ళు అది తీసుకుంటే గుడ్ అండి, లేకపోతే ఇంకా మంచిదండి. సో వారి యొక్క ఆపర్చునిటీ వాళ్ళే మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారండి. భగవంతుడు మనకు ఎప్పుడు కూడా అవకాశాలు ఇస్తాడండి. సో రణ్ కుమార్ సార్ ఎప్పుడు కూడా మీటింగ్లలో అంటాడండి, సో మనకు భగవంతుడు అవకాశాలనే ఇస్తాడు, శాపాలను ఇవ్వడండి అని అలాంటి వర్డ్స్ చాలా వరకు చెప్తా ఉంటాడండి. కాబట్టి అవకాశాలనే మనకు ఇస్తాడు కాబట్టి మనం ఆ అవకాశాలను యూటిలైజ్ చేసేసుకొని పోతే మాత్రం సక్సెస్ తీసుకుంటామండి. కసి పట్టుదలతో కృషి చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుందండి. కసి పట్టుదలతో ఒక సాంగ్ కూడా ఉంటుందండి చాలా సినిమాలలో. సో నేను ఎక్కువ సినిమాలు చూడను కాబట్టి అలాంటి కొన్ని వర్క్ రావట్లేదు. కసి పట్టుదలతో ఉంటే సాధించలేనిది అంటూ ఏది కూడా ఉండదండి. ఎప్పుడు కూడా పట్టుదలతో కసితో రేపు నాకు మంచి జరుగుతుంది అన్న ఒక సదుద్దేశంతో వెళ్ళండి, ముందరికి వెళ్ళండి, డెఫినెట్ గా సక్సెస్ వస్తుందండి. సో మిస్టేక్స్ చేయకండి, ఎరేస్ చేసుకోండి. ఇవి చాలా మందికి ఎదురవుతాయండి. సింపుల్ అండి ఇవన్నీ కూడా. నాకు చాలా మంది ఎదురవుతలేరు, నేను ఎంత ప్రజెంట్ రన్ చేసినా కూడా ఎదుగుతలేరు అని అంటే, నీకు ఒక మంచి ప్రాస్పెక్ట్ దేవుడు రాసి పెట్టాడు కావచ్చు, ఆ ఒక్కడే కొన్ని వేల మందితో సమానం కావచ్చు అండి. కాబట్టి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకండి. డెఫినెట్ గా సక్సెస్ తీసుకోవడానికి ఒక రోజు వస్తుంది కాబట్టి కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటూ నిలదొక్కుని నువ్వు కసి పట్టుదలతో కృషి చేయు, సక్సెస్ దానంతట అదే నీ కాళ్ళని మోగుతుందండి. ఇలా డెఫినెట్ గా సక్సెస్ తీసుకుంటారండి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. సో నెక్స్ట్ మిస్టేక్స్ వచ్చేసి, సో మనం చేసేది వ్యాపారం అండి. ఇక్కడ షాప్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే డబ్బులు రావు కదండి. మనం చేసేది ఒక వ్యాపారం కాబట్టి షాప్ ఓపెన్ చేసుకుంటే కూర్చుంటే రాదండి. ప్రొడక్ట్ అమ్ముతేనే డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒకరిద్దరికి ప్రొడక్ట్ ఉత్పత్తులను అమ్మడం అలవాటు చేయాలండి. ప్రతిరోజు కూడా ఒకరికిద్దరికైనా నేను ప్రొడక్ట్ ను పరిచయం ఇచ్చానా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి. రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీని చూసుకోవాలి. రెగ్యులర్ గా ఉండే ఫ్యామిలీలను మనం కూడా చూసుకోవాలి. వారి నుండి మంచి లీడర్ ఒకరు తయారవుతారు. మంచి కస్టమర్ సెల్లర్ లీడర్ గా మారుతారండి. సో మంచి కస్టమర్ మనకు ఎప్పుడైనా కూడా, సో ఈయన బిజినెస్ చేస్తాడని కాకుండా ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడక్ట్ ను అలవాటు చేయాలి. అలా చేసినప్పుడే తనే ఒక లీడర్ గా వెతుకుతాడండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ పర్చేజ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ప్రొడక్ట్ అనేది అమ్మితేనే మనకు సక్సెస్ వస్తుంది. సో ప్రొడక్ట్ అమ్ముతే అంటే బ్యాగులు పట్టుకొని భుజానికి వేసుకొని తిరగడం కాదండి. సో మనం ఒక చెప్తాము, మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి మనం ప్రొడక్ట్ వాళ్ళకు ఎలా కొనిపిస్తాం మీ అందరికీ తెలుసు. ఇది ఇంటింటికి తిరిగి బిజినెస్ కాదు. కాబట్టి మీరు మీ స్టైల్లో మీరు ప్రొడక్ట్ అనేది వారికి పర్చేజ్ చేపియాలండి, కంటగట్టకూడదండి. ఆ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి జరిగే లాభం చెప్పాలి. ప్రతి ప్రొడక్ట్ గురించి మనకు తెలిస్తేనే అలా మనము వాళ్ళకి చెప్పగలుగుతామండి. కాబట్టి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఇలాంటి జూమ్ సెషన్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం ప్రతి ఒక్కరిద్దరినైనా ప్రొడక్ట్ ఉత్పత్తి వాడాలని
అలా వాడుతున్నప్పుడు వారి నుండే ఒక లీడర్ అనేది తయారవుతాడండి. సో అలా లీడర్ అయిన వాడు 1000 మందితో సమానం అవుతారండి. సో ఇలా చేయడం వల్ల మంచి ఇన్కమ్, సైడ్ పీవీస్ అనేవి కూడా మనకు రావడం అనేది జరుగుతుందండి. సో ఈ ఇలాంటి మిస్టేక్స్ కూడా మనం చేయకుండా ఎప్పటికప్పుడు రేట్ చేసుకుంటూ చేసుకోవాలండి. సో మీకు ఒక పెద్ద ఇన్కమ్ రావాలంటే మొదటి నుండి మీ డౌన్ లైన్ జైనింగ్ రావాలండి. అలా చేస్తే బిగ్ పీవీస్, బిగ్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. పెద్ద ఇన్కమ్ రావాలంటే మొదటి రోజు నుండే మీ డౌన్ లైన్ లో కొత్త జైన్స్ అనేది రావాలి, ప్రొడక్ట్ పర్చేజ్ అనేది జరగాలండి. అలా జరుగుతున్నప్పుడే మనకు ఉమ్, మంచి సక్సెస్ అనేది వస్తుందండి. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా మనం చేయొద్దండి. ఎప్పుడైతే బిగ్ వస్తుందో బిగ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా మనకు రావడం అనేది జరుగుతుందండి. సో పీవీస్ మనకు పీవీస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ మిస్టేక్స్ వచ్చేసి మీ కళలను కొల్లగొట్టే వారి మాటలను వినకండి. సో చాలా మంది మనకు పక్కన మనకు ఎవరో శత్రువులు ఉండరండి, మన ఇంట్లో వాళ్ళే మొదటిగా మన శత్రువులు ఉంటారండి. సో నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆడ కష్టపడుతున్నావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమొస్తుందని ఇంతలా కష్టపడుతున్నావు, తిరిగే బండికి ఖర్చు అవుతున్న పెట్రోల్ అన్న వస్తుందా అని డిసప్పాయింట్ చేయడం అనేది జరుగుతుందండి. సో నేను విన్నానండి, మిస్టేక్ గురించి నేను విన్నా. నాకు 3 సంవత్సరాల తర్వాత నా ఫ్యామిలీ అవుపిస్తుందండి. ఒక లగ్జరీ లైఫ్ లో నా ఫ్యామిలీ అనేది అవుపిస్తుంది. కాబట్టి వాళ్ళకి అంత తెలియదు. ఇవాటి కష్ట ఫలితమే రేపటి సక్సెస్ అనేది వాళ్ళకి తెలియదు. నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. కాబట్టి ఇడిచిపెట్టాలి, అలాంటి వారి మాటలను నమ్మొద్దండి. సో మన ఇంట్లో వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళే మనకు మనకు పెద్ద శత్రువులు. కాబట్టి మన కళలను కొల్లగొట్టే వారే ఉంటారు. దీంట్లో చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తాయి. కాబట్టి మన కళలను కొల్లగొట్టే వారి మాటలను అస్సలే నమ్మద్దండి. సో మీరు బిజినెస్ ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్క వారి నుండి, మీ ఫ్రెండ్స్ నుండి రావడం అనేది జరుగుతుందండి. వేరే ఎక్కడి నుండి కూడా రాదు. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వీరి దగ్గర నుండే మనకు రావడం అనేది జరుగుతుంది అండి. ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోవాలండి. వెస్టేజ్ గురించి తెలుసుకున్నది నేను, మీటింగ్ విన్నది నేను, ఏం చేస్తే నా డ్రీమ్ అనేది నెరవేరుస్తుందో అనే అవగాహన నాకున్నది. కాబట్టి 10 మంది 10 రకాలుగా అంటారు, మీ చెవులను మూసుకొని మీ సక్సెస్ తో సమాధానం అనేది చెప్పడం అనేది చేయాలండి. సో మన చెవులు ఒక బ్లైండ్ గా కొన్ని సంవత్సరాలు బ్లైండ్, మన చెవిటి కొన్ని సంవత్సరాల వరకు మనం చవిటి వాళ్ళం అయిపోతూ మన సక్సెస్ తోనే వాళ్ళకి సమాధానం అనేది చెప్పాలండి. అలా చెప్పినప్పుడే మనము మంచి సక్సెస్ఫుల్ లీడర్ గా ఎదగడం అనేది జరుగుతుందండి. అవగాహన లేని వారితో ఆర్గ్యుమెంట్ చేసే వారితో వెస్టేజ్ గురించి అస్సలు చెప్పకండి. సో మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది అవగాహన లేమితో ఆర్గ్యుమెంట్స్ చేస్తారండి. అలాంటి వారితోనే సో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోవడం బెటర్. కానీ నేనే తోపునని చెప్పేసి వాళ్ళతో ఇంకా అవగాహన పెంచుకుంటే ఒక పందిలో బొర్రె బురదలో బుర్రే పందితోని, పంది మీద రావుతెత్తే మన మీద బురద జల్లినట్టు అలా అవుతుందండి. కాబట్టి అవగాహన లేని వారితో ఆర్గ్యుమెంట్స్ అనేవి 100% చేయకండి, అస్సలే చేయకండి. అలాంటి వారు ఎంత చెప్పినా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు దీని గురించి నెగిటివ్ గా మాట్లాడాలని, ఫిక్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా మనకు వినబడదండి. అలాంటి వాళ్ళకు థ్యాంక్ యూ అని చెప్పాలి, వెళ్ళిపోవాలండి అక్కడ నుండి. సో అలా చేయాలండి. సో ఆర్గ్యుమెంట్ చేయకండి. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి. వారితో పాటు మనము ఆర్గ్యుమెంట్ చేస్తే మనమే ఇంకా లోఫర్ ఏంటి, మనమే ఇంకా దిగజారుడు అవుతామండి. సో లాస్ట్ మిస్టేక్ అండి, అప్లైనర్ నిందించకండి. సో ఇది మెయిన్ రీజన్ అండి. చాలా మంది దగ్గర నుండి వచ్చేది, నా అప్లైనర్ నాకు ప్లాన్ చెప్పడానికి రాస్తలేడు, నాకు సపోర్టింగ్ గా నిలుస్తలేడు. సో అలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఎవరైనా కూడా మనకు ఒక ఆపర్చునిటీని పరిచయం చేశారండి, వాళ్ళు ఎప్పటి వరకు వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సో మనం నేర్చుకోవాలండి, ఇండివిజువాలిటీ కావాలి. మనం ఇండివిజువాలిటీ అయినప్పుడు అప్లైనర్ మనం ఎందుకు నిందిస్తామండి? సో మన బిజినెస్ అనుకోని, నేను ముందే చెప్పాను కదా, ఇది నా బిజినెస్, నేను నేర్చుకుంటాను. ఏది కూడా ఫస్ట్ షాప్ పెట్టడంతోనే అన్ని రేట్లు తెలివై కదండి. కొన్ని రాసుకొని ఆ రేట్ల ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని తప్పిదాలు జరుగుతా ఉంటాయి. ఆ తప్పిదాలను సరి చేసుకొని నెక్స్ట్ మనం కొంచెం గ్రోత్ అవుతాం. కానీ వెంటనే మనకు రాదు కాండి. ఇక్కడ కూడా అంతేనండి. సో అప్లైనర్ ఏం చెప్తున్నాడు, తను వచ్చినప్పుడు తను ప్లాన్ ఎలా ప్రయాణం చేస్తున్నాడు అని చూడాలండి. కొంతమంది ఏం చేస్తారు, అప్లైనర్ కి చెప్పినా కదా అని చెప్పేసి మంచిగా సెల్ పట్టుకొని పక్కన కూర్చుంటారండి. సో నాకు మా అప్లైనర్ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండి, దేవేందర్ సారు. సో 2-3 సార్లు నేను సార్ను పిలిపించుకున్నానండి. పిలిపించుకున్నప్పుడు అందరికంటే ముందు కళ్యాణ్ నువ్వు ఫస్ట్ పక్కన కూర్చో అని అంటాడండి. అరే సార్, నాకు ఫోన్స్ వస్తున్నాయి వస్తా అంటే, కానీ ఆఫీస్ నుండి ఫోన్స్ వస్తా అంటే కదా, ఈసారి నన్ను పక్కన కూర్చోమంటాను అని చెప్పేసి నేను స్టార్టింగ్ అనుకునేదండి.
కానీ సార్ మైండ్ లో మనసులో ఏముండేదని అంటే పక్కన కూర్చుంటే కళ్యాణ్ ప్లాన్ వింటాడు, విన్నప్పుడు ఆటోమేటిక్ గా కళ్యాణ్కి వస్తే తన ఇండివిజువాలిటీ అవుతాడన్న ఒక మంచి ఉద్దేశంతో నాకు చెప్పాడుగా అని తర్వాత అర్థమైందండి. సో నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు అలా నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నాకు ఆ ప్లాన్ వినమన్నప్పుడే నాకు మొత్తం అర్థమయ్యి ఇప్పుడు ఒక ఇండివిజువాలిటీ అవ్వడం వల్ల నేను మంచి బిజినెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఎవరైనా కూడా అప్లైన్ అని నిందించకండి, ఒక ఇండివిజువాలిటీ తీసుకోండి, నేర్చుకోండి, నేర్పివ్వండి, మీటింగ్స్ అటెండ్ చేయండి. జూమ్స్ మీటింగ్స్ ఉన్నాయండి, మీ అప్లైనర్ సరే రాకపోతే టాప్ అప్లైనర్ సహాయం తీసుకోండి, లేకపోతే మనకు జూమ్ సెషన్స్ ఉన్నవి, ఇంకా యూట్యూబ్స్ ఉన్నవి. చాలా ఫాస్ట్ స్టార్ట్ లైఫ్ లో ఉన్నాం కాబట్టి మనము అప్లైనర్ నిందించడం అవసరం లేదు, మనకంటూ ఇండివిజువాలిటీ కావాలి. డెఫినెట్ గా ప్రతి చిన్న విషయాన్ని మిమ్మల్ని జైన్ చేశారు వారిని నిందించకండి. మనము ఎవరైతే మనం జైన్ చేశారో వాళ్ళని మనం నిందించొద్దండి. మనకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీని పరిచయం చేశారు కాబట్టి వారిని మనం దేవుళ్ళ లాగానే మనం చూసుకోవాలండి. కమిట్మెంట్ చేసే వారికి విలువ ఇవ్వాలండి, కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదండి. ఎప్పుడైనా కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదండి. సో చాలా వరకు చూడండి, చిన్నప్పుడు మనము ఏదైనా ఎవరి మీద మేడం ఇతను నాకు నా ఎరేజర్ తీసుకున్నాడు, నన్ను కొడుతున్నాడు, ఇలాంటి కంప్లైంట్స్ 10 సార్లు విన్న తర్వాత నీ మీద టీచర్ కు వాల్యూ అనేది పోతుందండి. అది అందరికీ తెలుసు, మీకు కూడా అవగాహన వస్తుందండి. సో ఎప్పుడు కూడా ఒక్కసారి కంప్లైంట్ చేస్తామంటే వేరు, 10 సార్లు కంప్లైంట్ పదే పదే కంప్లైంట్ చేస్తామంటే సో నీ దగ్గర మిస్టేక్ ఉన్నదని అని అనుకుంటారండి. కంప్లైంట్ చేసేవారు విలువ ఉండదండి. సో మీ టైంలోని విషయాలు వేరే టీం మీ టీం లోని విషయాలను వేరే టీం వారికి చేరవేయదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి మా టీం వర్క్ చేస్తలేదు, మా డౌన్ లైన్ లో ఇతను వేస్ట్, అలాంటి మాటలన్నీ వాడద్దండి. ఎవరికి కూడా మా టీం గురించి పక్కన టీం వారికి అసలుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాయిస్ ఇవ్వద్దండి. మాటలు మాట్లాడడం వల్ల ఒకరి నుండి ఒకరికి మాటలు అనేవి వేరుగా వెళ్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన టీం విషయంలోని మాటలను వేరే టీం కు 100% చేరవేయద్దండి. మీ విజయానికి వారి సపోర్ట్ చాలా అవసరం. హెల్ప్ తీసుకోండి మిత్రమా, అప్లైనర్ మన విజయానికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్ గా తన అవసరాన్ని తన హెల్ప్ తీసుకోవాలండి. వారి బలహీనతను వదిలివేసి మీ బలాలను పెంచుకోండి, అదే మీ విజయ రహస్యం అండి. చూడండి, వాళ్ళ బలహీనతలను మీరు పట్టుకొని కూర్చోవడం కాదు, నీ బలం ఏంటిదో నిరూపించుకో. అదే ఒక పెద్ద విజయ రహస్యం అండి. సో అలా చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. సో మీ అప్లైనర్ ఒక అడ్వైజర్ గా స్వీకరించాలండి, తనను ఒక అడ్వైజర్ గానే స్వీకరించేసి సో తన అడుగుజాడల్లో మనము ముందరికి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతామండి. అతను ఒక విలువైన ఆయుధంగా భావించాలి. అతను మనకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చాడు కాబట్టి అతను ఒక మంచి విలువైన ఆయుధంగా మనం పరిగణించాలి. మీ అప్లైనర్ కు వ్యతిరేకంగా మాట్లాడొద్దండి. మన అప్లైనర్ కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అలా మాట్లాడినప్పుడు మనకు సక్సెస్ అనేది రాదు. మీ యొక్క సపోర్ట్ చేసే వ్యక్తి విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఒక అప్లైనర్ మాత్రమేనండి. మీ యొక్క విజయానికి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక అప్లైనర్ మాత్రమేనండి. సో ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడు గాను, ఒక నాయకుడు గాను, జయించే వాడుగానే ఉండాలి. ఒక పిల్లల కోడిలా ఉండకూడదండి. ప్రతి స్పాన్సర్ ఒక విద్యుడు గాను, ఒక నాయకుడు గాను, జయించే వాడుగానే ఉండాలి. వెస్టేజ్ బిజినెస్ లో విజయం సాధించాలంటే ఈ 7 రకాల తప్పిదాలను విడనాడాలండి. మనం ఎవరైతే కూడా కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో ఈ 7 రకాల తప్పిదాలను విడనాడాలండి. అలా నాడినప్పుడే సక్సెస్ అనేది తీసుకుంటాం. సిస్టమ్ ఫాలో అవుతూ నిత్యం పొందినట్లయితే మీ విజయం మీ ఇంటి తలుపులను తెరుచునండి. సిస్టమ్ ను ఫాలో అయినాక నిత్యం నాలెడ్జ్ తీసుకున్నాక విజయం ఎందుకు రాదండి? 100% మీ తలుపులను తడుతుందండి. విజయం సాధించాలంటే ఒకటే ఒక సూత్రం అండి, బ్లైండ్ సూత్రం అండి. నేను ఏం చెప్తున్నా అంటే ఫాలోయింగ్ ద సిస్టమ్ స్టెప్ బై స్టెప్ అండి. ఫాలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మాత్రం సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తుందండి. సో క్రియేటివ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్తానండి. సక్సెస్ లేరు అన్న వారికి వాళ్ళు సక్సెస్ అయి చూపెట్టిన పర్సన్స్ నేను ఎవరు చెప్తున్నానండి. క్రియేటివ్ గా లేదని వాళ్ళు నుంచి తీసేశారండి. మిక్కీ మౌస్ అసహ్యంగా ఉందని కూడా వెక్కిరించారట అండి. సో మీకు అందరికీ తెలుసా అండి మిక్కీ మౌస్ చాలా మంది తెలుసు. అలాంటి వాళ్ళ నుంచి పనిలో నుంచి తీసేసి అసహ్యంగా ఉంది అన్నప్పుడు స్టార్టింగ్ లో అన్నారండి. బట్ ఇప్పుడు అది ఎంత ఫేమస్ మీకు కూడా తెలుసా అండి. సో మనము తడవడం తర్వాతనే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. ఇలాంటి ఎగ్జాంపుల్ గా మనం చూడగలం. ఎగ్జాంపుల్ గా ఇండియాలో ఉన్నటువంటి గొప్ప హీరో అండి ఇతను. సో అమితాబ్ బచ్చన్ గురించి అందరికీ తెలుసుగా అండి. సో అతని గొంతు బాగాలేదని తన ఎత్తు
పనికి రాలేదని చెప్పేసి తెలిసారట అండి ఫస్ట్ స్టార్టింగ్ లో. తన గొంతు బాగాలేదని, తన ఎత్తు వల్ల సినిమాలకి ఇతను ఏం పని చేయలేడు అని తెలిసారండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇండియాలోనే వరల్డ్ వైడ్ లోనే ఒక మంచి గొప్ప వ్యక్తి. అమితాబ్ బచ్చన్ అంటే తెలియని పర్సన్ అనేది లేడండి. సో అలాంటి నిరూపించుకోవాలండి మనం. మన ఎగతాళి నుండే మన సక్సెస్ అవుతుందండి, రాదు. ఫస్ట్ అందరికీ కూడా ఆ ఎగతాళిలే వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి. తప్పకుండా మనం సాధించి తీరాలండి. సో తోడు లేక తో ఆకలి తీర్చుకునేవాడు చాప్లిన్. చార్లీ చాప్లిన్ తెలుసుగా అండి అందరికీ. సో నేను అప్పుడు చిన్నప్పుడు అయితే అలాంటి వీడియో నవ్వి నవ్వి చనిపోయేది. సో నిలువ నీడ ఉండేది కాదట అండి. అప్పుడు రంజిస్తారు కూడా నాకు నిలువ నీడ లేదు అని అని వర్డ్స్ నాకు చాలా హత్తుకుంటాయండి మనసుకు. తండ్రి తోడు లేక, నిజంగా ఇది తండ్రి తోడు లేక, రంజిస్తారు కూడా తండ్రి తోడు లేక, ఒక నిలువ నీడ లేక. బట్ ఇప్పుడు ఎంతో మంది వేల జీవితాలకు ఒక నిలువు తోడు, తండ్రి లాగా ఒక పెద్ద తోడుబోటు లాగా వండుకుంటూ ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. నిజంగా హైట్స్ ఆఫ్ సార్. సో చార్లీ చాప్లిన్ కూడా ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి అండి. సో అలాంటి వ్యక్తి మనం ఇప్పుడు రంజిత్ సార్ గా మనం కూడా ట్రీట్ చేయొచ్చు అండి. సో ప్రతి విజయం వెనుక ఒక సమస్య ఉంటుంది, ప్రతి గెలుపు వెనుక ఒక సవాల్ అనేది 100% ఉంటది. సవాళ్ళను కసితో పట్టుదలతో ఎదుర్కొని సక్సెస్ అనేది తీసుకోవాలండి. సో అందరూ కూడా నిజంగా థ్యాంక్ యూ అండి. ఎవరైతే నేను చెప్పినటువంటి ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ఎదుగుతారో, మంచి సక్సెస్ అనేది తీసుకుంటారండి. సో ఏమైనా మిస్టేక్స్ చెప్తే క్షమించండి. మీకు నచ్చినటువంటి పాయింట్స్ మాత్రం కనెక్టివిటీ చేసుకోండి. అన్ని మాత్రం మనసులో పెట్టుకొని చేయకండి. కమిట్మెంట్ గా 3 నుండి 4 సంవత్సరాలు కష్టపడండి, తప్పకుండా విజయం అనేది వస్తుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో 1.5 థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా కళ్యాణ్ గారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. కళ్యాణ్, సుప్రియ అండి. సో మేము ప్రజెంట్ బ్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నామండి. అతి 1 లాక్ తీసుకోవాలి, 1 కార్ తీసుకోవాలి. సో కమిట్మెంట్ గా ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకొని వర్క్ చేస్తున్నామండి. మాతో వర్క్ చేసే 10 మందికి 1 లాక్ ఇప్పించుకుంటూ మేము 10 లాక్స్ తీసుకోవాలన్న బిగ్ డ్రీమ్ తో వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రంజిత్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. సో మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి కళ్యాణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ 260+ మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అందరికి. కళ్యాణ్ గారు మంచి మిస్టేక్స్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇచ్చారు. సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ నేను ఆల్రెడీ 7 దాటింది. నేను డైరెక్ట్ గా కాల్స్, దట్టు లిమిటెడ్ కాల్స్ తీసుకుంటాను, అన్యదా భావించకండి. 1 or 2 కాల్స్ తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళ టైం కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో 7:05 అయింది ఇప్పటికి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ కమిట్మెంట్. మీరు కానీ మేడం గారు కమిట్మెంట్ వర్క్ చేస్తున్నారు. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అని ఎప్పుడు చూస్తుంటారు, ఎప్పుడు మిస్ అవ్వరు. ఫస్ట్ నేర్చుకునే ఆలోచన ఉండాలి. ఏ పొజిషన్ వెళ్తామో ఏంటనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. సో మీటింగ్స్ ట్రైనింగ్స్ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారు. డెఫినెట్ గా ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చారు. ఈరోజు సెషన్ 1 తీసుకుంటే 7 మిస్టేక్స్ ఇన్ డెప్త్ లో చెప్పారు సార్. నీట్ గా క్లీన్ గా చెప్పారు. సో ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారు అదృష్టవంతులు, దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా గ్రేట్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ గ్రేట్ సపోర్టింగ్ సార్. అంత భగవంతుడు నిర్ణయిస్తాడు సార్ మనకి ఎవరెవరు రావాలి, ఎవరు చేయాలనేది. సో మనకు మంచిగా తీసుకెళ్ళిపోతే అన్ని మా ఆయన చూసుకుంటాడు. మంచిగా మీరు మా ఆయన మంచి పొజిషన్ ఉండాలి. అటు వల్ల ఈవెన్ చేసిన వస్తూ చాలా మంది సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక మంచి సెషన్ మనకి కళ్యాణ్ సార్ ఇచ్చారు. అది మనం నేర్చుకుంటే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో అదే రకంగా దేవేంద్ర సార్ సిఎండి గురించి ఎక్సలెంట్ గా చెప్పారు. సో ఇమీడియట్ గా ఎవరైతే సిఎండి వాడట్లేదు వాడడానికి ప్రయత్నం చేయండి. అదే రకంగా జగదీశ్వరి మేడం ఉంది. సో లాస్ట్ 4 days కంటిన్యూ ట్రావెల్ అయింది. ఈ రోజు రాజమండ్రి నాది. మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి స్టోర్ 19 స్టాక్ పాయింట్ లో మీటింగ్ ఉంది. మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు ఎక్కడ ఏంటని. 19 అన్ని గ్రూప్స్ వచ్చింది. రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటలకి 19లో. అదే రకంగా రేపు ఉదయం విజయనగరం స్టాక్ పాయింట్ లో, మధ్యాహ్నం మళ్ళీ వైజాగ్ సర్వీస్ ఆఫీసర్ రేపు. సో మీ అందరి సపోర్ట్ మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ లీడర్స్ చేస్తున్నారు. యూటిలైజ్ చేసుకోండి, జాబ్ చేయండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు.
వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. సూపర్ సెషన్ చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అయిందంటే నిత్య విద్యార్థులుగా ఉండాలి సార్. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటేనే ఇంకా ఏ సెషన్ లో ఏ సబ్జెక్ట్ అనేది వస్తుంది, ఏ మీటింగ్ లో ఏ సబ్జెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి నిత్య విద్యార్థిగా ఉండాలనేది నాకు చాలా కనెక్ట్ అయింది సార్. నేను దానికి కూడా చాలా ఫాలో అవుతా. కాబట్టి నా టీం అనేది ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ సార్. ఇలాగే ముందుకెళ్ళండి. అప్పుడప్పుడు సెషన్ ఇవ్వండి సార్. మా లాంటి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చినట్టు అవుతుంది. మీ డ్రీమ్ అయితే ఏదైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి జ్యోతి ఫ్రమ్ తొరూర్. ప్రస్తుతం బ్రాండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న. నా డ్రీమ్ ఏంటిదంటే ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ బ్రేక్ చేసి 1 lakh తీసుకొని 1 car తీసుకోవాలి. నన్ను నమ్మి నాతో వర్క్ చేసే వాళ్ళకు వాళ్ళ డ్రీమ్ లను ఫిల్ఫిల్ చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్. కళ్యాణ్ సార్. సార్ కళ్యాణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వండర్ఫుల్ సెషన్ సార్. మీరు అలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు సార్. ప్రతి ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు సార్. ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మిస్టేక్స్ ఎప్పటికప్పుడు అధిగమించుకుంటూ 100% ముందుకెళ్తాం సార్. సక్సెస్ తీసుకుంటాం సార్. మీరు కూడా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష రఘు ఫ్రమ్ కాజ్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎన్నికల్లో యూత్ ఐకాన్ అవుతూ 2 lakhs తీసుకోవాలి. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేస్తే 10 మందికి 1 lakh ఇప్పిస్తూ నేను 10 lakh తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. జి శిరీష దేవేందర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కళ్యాణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా థ్యాంక్ యూ సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్. ఒక్క పాయింట్ అని కాదు సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. కమిట్మెంట్ గా 2 నుంచి 5 years కమిట్మెంట్ మనకు మనం పెట్టుకొని చేయాలి అన్నారు సార్. నిజం సార్. అసలు కమిట్మెంట్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి సార్. అది ఉంటేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. జాయిన్ అయిన వెంటనే సక్సెస్ రావాలి అంటే రాదు సార్. ఎంతో కష్టపడి టీం ని బిల్డ్ చేసుకుంటాడు సార్ మా సార్ కూడా. వాళ్ళకు ఇందులో 3,500 పెట్టి సామాన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేరు. కానీ 1,500 పెట్టి 15,000 పెట్టి వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఆలోచించట్లేరు సార్. అయినా ఏం టెన్షన్ పడట్లేదు సార్. ఒకరు పోయిన్లు అంటే మనకు తర్వాత ఇంకొకరు ఎదురు చూస్తున్నారని అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది తొందరగా నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఏం కాదు మేడం. నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోవాలి. సో బయట ఉన్న అలానే ఉంది సిచ్యువేషన్ అనేది. అర్థం చేసుకుంటలేరు. మళ్ళీ మన దగ్గరికి వస్తారు తప్పకుండా వాళ్ళే. అవును సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి శిరీష దేవేందర్. నా డ్రీమ్ వచ్చేసి December 31st కల్లా యూసీడీ అయితే 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు మీరు మాట్లాడతారా సార్? ఒక్కసారి రషిత అనే మేడంకి ఎవరా సార్ లాస్ట్ కాల్? మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. సార్ కళ్యాణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా మిస్టేక్ ఏంటిదంటే నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి సార్. నా మిస్టేక్ ఏంటిదంటే నేను జాయిన్ అయ్యి 2-3 months అవుతున్నా కూడా అసలు నేను లెవెల్స్ క్రాస్ చేయలేకపోతున్నా
చేసుకున్నాను. మళ్ళీ అందులో ఏంటిదంటే నా టీంలో ఎవరు జాయిన్ అవ్వట్లేదన్న ఒక బాధతో ఉండేది సార్. కానీ మీ సెషన్ వినడం వల్ల చాలా రియాక్ట్ అయింది సార్. చాలా ధైర్యం కూడా వచ్చింది. అసలు సెషన్ వింటుంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి సార్. అసలు నేనేనా, అసలు నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, నా మిస్టేక్ ఏంటిది అనేది చాలా అర్థమైంది సార్. 2700 సార్లు ఎడిసన్ బల్బుని కనుక్కున్నా గానీ అది ఫెయిల్ అవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. అలాంటిది నేను ఎందుకు సక్సెస్ చేయలేకపోతా అని ఒక ధైర్యం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి ఈ మంత్ వరకు బ్రాంచ్ అవ్వడం సార్. ఇయర్ ఎండింగ్ వరకు 1 lakh తీసుకోవాలని అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. నేను మీ అండర్ లో ఉండడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా సార్. నన్ను ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను వెనక్కబడకుండా నన్ను మోటివేట్ చేస్తున్నారు మీరు అనంగా. దేవేందర్ సార్, స్వరూప మేడం, సుప్రియ మేడం, మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఏం కాదు, కష్టపడండి, డెఫినెట్ గా మా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో లీడర్ కమిట్మెంట్ గా వర్క్ చేయండి. ఏవో నేను చెప్పాగా చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ ఒక గద్దలాగా వర్క్ చేసి తనుకొని పోతున్నాయి. అవి ఎంత ఫాస్ట్ గా వచ్చినాయి అంత తొందరగా కూడా పోతాయి. కాబట్టి సిస్టమ్ అర్థం చేసుకొని ముందరికి వెళ్ళండి. కమిట్మెంట్ గా ఒక 3 నుండి 4 సంవత్సరాలు కమిట్మెంట్ పెట్టుకోండి. డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. ఈ లోపే వస్తుంది, తప్పకుండా వస్తుంది. బట్ 3 సంవత్సరాలు పెట్టుకుంటే తప్పేం లేదండి. ఎన్నో 100 సంవత్సరాలు కష్టపడ్డాము. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఉమాశంకర్ సార్, రంజిత్ సార్, స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. దేవేందర్ అండ్ స్వరూప మేడం, మీరు చేయబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. మీకు కూడా పాదావి వందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ 7:15 అయింది. నేను ఫాస్ట్ గానే వైండ్ అప్ చేస్తున్నాను. సో ఇవాళ సెషన్ యాక్చువల్గా జగదీశ్వర్ మేడం గారిది. లాస్ట్ టైం జగదీశ్వర్ మేడం చేశారు, మాలతి మేడం ఇవాళ చెప్తున్నారు. ఇవాళ సిఎన్టీ ఉంటుందండి మాలతి మేడంది. సో ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి మీటింగ్స్ ని. లింక్ అనేది మీకు షార్ట్లీ షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకటి లేవైనా అంటున్నారు. సార్ హోస్ట్ మీకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. మీరు లీవ్ అవ్వాలని కొట్టేస్తే అయిపోతుంది సార్. సార్ మిస్ అయినట్టుంది. లీవ్ అవ్వాలని కొట్టండి. హోస్ట్ మీకే వచ్చింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎండ్ ఆప్షన్ కొట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్వేస్.